శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ద్వర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేన ఏకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చ అపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రేర్వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు మహాదేవుడు పశుపతి సాంబమూర్తి పరమశివుడు అలాగే శ్రీయప్పతి లక్ష్మీకాంతుడు రమానాథుడు కలవు వెంకటనాయక అని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్ష కృపావీక్షణలతో ఈ క్రోధినామ సంవత్సర ఈరోజు మనం చేసుకున్న మహద్భాగ్యం చాతుర్మాస్య ఆరంభమవుతోంది. 4 మాసముల పాటు యతులు సాధువులు పీఠాధిపతులు ఒకచోట నిలకడగా ఉండి చక్కగా వారి ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలన్నీ జరిపేటువంటి మహత్తరమైనటువంటి ప్రారంభ దివసం ఇది. 4 మాసములకు బదులు 4 పక్షములే ఎంచుకుని 2 నెలలే ఒక్కొక్క చోట ఉండటం కూడా జరుగుతూ వస్తున్నది. దీనిలో చాలా వ్రత నియమాలు చాతుర్మాస్యాల గురించి మనం తరగనంత విశేషాలు ఉన్నాయి అందులో చెప్పుకోవడానికి. దాంతోపాటుగా నిన్న దక్షిణాయనం మనకు ప్రవేశించడం వల్ల మనకి ఈ యొక్క కార్యక్రమాల్లో రేపు 21వ తారీఖు గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం భావించుకుంటున్నటువంటి మంచి రోజులు. తొలి ఏకాదశి అన్నారు. అంటే ఇది చైత్రం వైశాఖంలో చూస్తే ఆషాఢం 6వ 5వ ఉన్నా దీన్నే తొలి ఏకాదశిగా మనం మన హైందవ ధర్మంలో ఎందుకు నిర్ణయించాం? చిత్రా నక్షత్రం ఎక్కడో ఉంటే దాన్ని తీసుకొచ్చి చైత్రమాసం అని ప్రారంభంలో పెట్టుకున్నాం. అంటే ఈ క్రమం ఇలా ఏర్పాటు కావటానికి కొన్ని విధి విధానాలు కొన్ని యొక్క ఒక నియమాలతో ఇవన్నీ కూడా మనకు ఏర్పడ్డాయనే మనం భావించాలి. కాబట్టి ఇటువంటి మంచి రోజులు, ఎందుకంటే పాల కడల మీద విష్ణుమూర్తి 4 మాసములు, ఇప్పుడు ఇది శైల ఏకాదశిగా కూడా దీనికి పేరు. హరివాసరం అని ఏకాదశికి ఒక మహా
మంచి ప్రసిద్ధం ఏంటంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు అని, హరిప్రియ అని ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏకాదశి యొక్క విశేషాలు ఒకటి కాదు రెండు కాదు, మనకి 24 ఏకాదశులు సహజంగా వస్తాయి. అధిక మాసం వస్తే ఇంకో 2 వస్తాయి, 26 వస్తాయి. ప్రతి ఏకాదశికి కూడా చాలా విశేషమైనటువంటి కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. అటువంటి ఈ ఏకాదశి తిథి రోజున మనం సంపూర్ణ శ్రీమద్ రామాయణాన్ని భగవంతుడు మనకిచ్చిన అవకాశం మేరకు, ఆ గురువులు నా చేత పలికించిన మేరకు నేను మీ ముందు రోజుకొక కాండము చొప్పున దానిలో ఉన్న విషయాలని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా మా గురుదేవులు మలాయి చంద్రశేఖర శాస్త్రి గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మనకి భారతీ తీర్థుల వారి స్వర్ణోత్సవాల సందర్భంగా ఊరు ఊరు, వాడవాడ, పల్లె పల్లె, బాటబాటల్లో ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా శృంగేరిలో 150 మంది చిల్లర దాకా ఉన్నారు. భాగవతాన్ని పారాయణ చేస్తున్నారు ముక్త కంఠంతో. మనకి అనిర్వచనీయంగా ప్రతిదీ ఆ ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతూ ఉన్నది. అంత అద్భుతమైన కార్యక్రమం. పీఠాధిపతులు ఇద్దరు, విధుశేఖర భారతీ తీర్థుల వారు ఇద్దరు స్వయంగా ప్రత్యక్ష పర్యవేక్షణలో శృంగేరిలో మహా అద్భుతంగా భాగవత పారాయణ కూడా జరుగుతోంది. మనం గత సంవత్సరం అంటే ఇప్పుడు భారతీ తీర్థుల వారి స్వర్ణోత్సవాలు ప్రారంభించుకుని వారి వైభవాన్ని గురించి మనం ఈ మండపంలో కూడా చెప్పుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. ఇంకా ఒక 3-4 నెలలు ఈ స్వర్ణోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా మనం ఏం చేసినా చంద్రుడికో నూలుపోగులాగా వారి 50 సంవత్సరాల ఆశ్రమ స్వీకారంలో మనం చేసే కార్యక్రమం అది ఇంత అంత అని మనం అనటానికి ఏమి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవంగా చెప్పాలి అని అంటే, నేను మీ అందరికీ పరిచయమైన వాడినే. ఈ ఖమ్మం పట్టణం, నేను ఖమ్మం పట్టణంలో ఉండకపోయినా నన్ను మీ బిడ్డగా భావించి నాకు ఈ పట్టణం నాకు ఆశ్రయం ఇచ్చింది. నన్ను ఇంతింత ఒటిడింత అన్నట్టుగా నేను ఈ 4 మాటలు చెప్పడానికైనా నాకు అవకాశం ఇచ్చిందే ఇక్కడ. నేను వరంగల్లో కేవలం నివాసం మాత్రమే ఉంటున్నప్పటికీ నాకు వరంగల్ వేదిక కాదు. ఏ కార్యక్రమం చేసినా నేను అది ఉగాది పంచాంగ శ్రవణం ప్రారంభం చేసుకుని కార్తీక మాసాలు కావచ్చు ఏదైనా కూడా నేను ఖమ్మాన్నే కార్యస్థానంగా పెట్టుకున్నా. నాకు పువ్వులలో దారంలాగా సర్వదేవ భట్ల సోమశేఖర్ గారు నా శ్రీమతి ద్వారా 2001 నాకు తెలిసి 18 నవంబర్ ఆ తేదీల్లో నేను గురువుగారి దగ్గర మామూలుగా ఒక ఆకతాయి చదువులాగా, ఇది ఒక పరమ పవిత్రమైన చదువుగా భావించకుండా ఆధునిక పోకడల గల కుర్రాళ్ళలాగా వారి నుండి గ్రహించవలసింది గ్రహించకుండా కాలం గడిపేసేసి దాన్ని కూడా తప్పించుకుని గవర్నమెంట్ ఉద్యోగం అనే పేరుతో గురువుగారికి ఇష్టం లేని పని ఒక 35 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. నేను అలా ఊరు వాడవాడ అనేక బదిలీలు అయ్యాయి. ఎక్కడా కూడా నేను ఈ ఆధ్యాత్మిక మీద నేను శ్రద్ధ పెట్టడానికి మేమిద్దరం గురుకులాల్లో పనిచేయటం వల్ల అవకాశం దొరికేది కాదు. 2001లో నా శ్రీమతి 95 నుంచి 2002 వరకు ఖమ్మం నరసింహస్వామి గుట్ట దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా వచ్చినప్పుడు మాకు సర్వదేవట్ల సోమశేఖరం గారు పరిచయం అయ్యారు. కరెక్ట్గా ఇవాళకి ఎన్ని సంవత్సరాల్లో చూడండి, 18/11/2001 నాడు కార్తీక మాసంలో నేను ఇలా చదువుకున్నాను. వారి దృష్టిలో పడి ఎందుకు ఇట్లా పాడు చేస్తారు, మీరు ప్రత్యేకంగా మన దేవాలయంలో రామాయణం చెబుతురు కానీ అని. అమ్మ ఆ రోజుల్లో దిగంబర శాస్త్రి గారు అండి, వారి పేరేదో ఉంది, దిగంబర శర్మ గారు ఉండేవారు. వారు ఒక్కళ్ళే ఉండేవారు. ఆయన ఏమనేవాళ్ళో తెలుసా, సోమయాజులు నీకొక్కళ్ళు గ్యారంటీగా ఉంటారయ్యా, నేనొక్కడిని శివుడు ఒకడు అనేవారు. ఇద్దరమే ఉండేవాళ్ళం అని నిజం చెప్పాలంటే కూడా ఆ వేదిక మీద. అంటే నాకేమి పుస్తకం తల ఎత్తకుండా అందులోనే మునిగి ఏదో పిచ్చాపాటి నాకు వచ్చినవి 4 మాటలు చెప్పే ప్రయత్నం చేశా. కానీ అది నేను ఏదో కుండ పెంకు నీళ్ల మీద తేలియాడిపోయినట్టుగా దాని సారం, దాని రసం, దాని యొక్క మాధుర్యం నేను గమనించుకోకుండానే వారిచ్చిన అవకాశంతో నేను రామాయణాన్ని చదివాను అనిపించా. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు 23 ఏళ్ళు, సుమారు 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను దీని యందు ఎప్పుడో మనకిచ్చిన ఆ వాసన, ఇంగువ కట్టిన వాసనలాగా గురువుగారి దగ్గర చదివిన చదువుని ఇవాళ మనం ఎవ్వరు లేకపోతున్నారు సమాజంలో. పౌరాణికులుగా నేను అంటున్నాను కాదమ్మా, ఒక నగరానికో ఒక పట్టణానికో వేళ్ల మీద కూడా లెక్క పెట్టేవాళ్ళు లేరు.
ఆ సంఖ్య. మనం ఇప్పుడు ప్రసిద్ధులైన అని ఎవరిమైతే చెప్పుకుంటున్నామో వాళ్ళ తరువాత తరం ఈ పౌరాణిక రంగంలో ఎవరన్నది కూడా మనం నిర్ణయించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఇటువంటి దాన్ని భగవంతుడు మనకిచ్చిన అవకాశం మనం ఎందుకు ఇట్లా కోడికి గనక ₹1,00,00,000 విలువైన ఒక రత్నం ఆ రోడ్డు పక్కన పడితే దాని విలువ తెలియక అది ముక్కుతో కాళ్ళతో దుమ్ములోకి చిమ్మేసి అవతల పడేసినట్టుగా నేను దీన్ని ఎందుకు ఇలా విడిచేశానా అనే ఒక పశ్చాత్తాపం నాలో వచ్చి దానికి తోడుగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 1వ తారీఖు నుండి నేను పూర్తిగా ఉపాధ్యాయ వృత్తిలో అటు తాత్కాలికము అటు శాశ్వతమైన రెండింటి నుండి కూడా విముక్తుడయ్యి దీన్ని మళ్ళీ మనం గట్టిగా సాధన చేద్దాం, సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన అన్నారు కాబట్టి ఆ సాధన చేద్దామనే భావనతో మళ్ళీ సంకల్పం చేసుకుంటే దానికి ఈ లోపల అనేక రకాల మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కాలగర్భంలో చాలా జరిగాయి. మళ్ళీ నేను సోమశేఖరం గారికి ఫోన్ చేశా, అయ్యా నా పరిస్థితి ఇప్పుడు నేను బంధనాల నుంచి విముక్తినయ్యా, నాకు మళ్ళా నేను ఇలా చేద్దామని నేను అనుకుంటున్నాను అని అడగగానే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవటం సహజం కాబట్టి మీరు ఏ ఖమ్మం పట్టణంలో అయితే 23 ఏళ్ల కిందట ఇక్కడ ప్రవచనం ప్రారంభం చేసి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేశారో అదే ఖమ్మం పట్టణంలో మళ్ళీ మీరు మా దగ్గరే దీన్ని మళ్ళీ ప్రారంభం చేయండి. చేస్తే గురువుగారి ఆశీస్సులు మీ అందరి యొక్క సహృదయత దీంతో నేను మధ్య మధ్యలో ఒక గంట అరగంట 1.5 ఏవో ప్రవచనాలు చేసి అసలు చేయలేదంటలేదమ్మా. కానీ పూర్తిగా ప్రవచనాల్లో లేకపోవటం, దాని యందు నాకు పట్టు లేకపోవటం, అది కొంచెం నాకు వెలితి అనిపించి అందులోకి తిరిగి ప్రవేశించే భాగ్యంలో మళ్ళా నన్ను మీరు పిలిచి నాకు ఇక్కడ ఒక వేదిక ఇచ్చి ఈ వేదిక మీద నాకు రామాయణం చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శతధ సహస్రధ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రేయాంసి బహువిజ్ఞాని అని మనం 6:30కే ప్రారంభం చేసుకోవాలి. 6:30కి నా ట్రైన్ ఇంకా రాలా, అది వాస్తవంగా 5 గంటలకే రావాలి. మరి కానీ అన్నింటినీ మనం ఎదుర్కోవటమే మనకు సహజం కాబట్టి ఈ క్రమంలో ఈరోజు ఆలస్యమైన రేపటి నుంచి మనం 6:30 నుండి 8:30 వరకు ఈ ప్రవచనం చేసుకుందామని భావిస్తూ ప్రవచనంలోకి ప్రవేశిద్దాం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మనా. ఇది చాలామందికి తెలిసిన ప్రసిద్ధమైన శ్లోకం. ఇది రామాయణము యొక్క స్వరూపం, శ్రీరాముడి తత్వం, ఆ గ్రంథ అవసరం మనకి ఇది తెలియజేస్తోంది. రామ, ఈ పదం తెలియని వాళ్ళు ఎవరండి? రమయతీతి రామ, రమయతే ఇది రామ, రమంతే యోగిన అస్మిన్ ఇది రామ, యోగినాం అంతః రమత ఇది రామ. ఇన్ని రకాల వ్యుత్పత్తులతో రామశబ్దం వర్ణిస్తే గంటల తరబడైనా చాలనంత వ్యాఖ్యానం మనం చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని రకాల వ్యుత్పత్తులతో గాయత్రీ మంత్ర ప్రతిపాద్యమైన పరబ్రహ్మాన్ని ఈ రామాయణంలో ప్రతిపాదించబడింది. 24,000 శ్లోకాలు, 500 సర్గలు, ఉత్తరకాండతో కలిపి 7 కాండములుగా ఈ రామకథ మనకు అందింది. ఈ రామకథనే ఒక ప్రాతిపదికగా తీసుకుని మానవ కథారూపంగా మలిచి వాల్మీకి మహర్షి మానవుడికి కావలసిన సర్వధర్మ విశేషాలను మనకు విశ్లేషణ చేసి రామాయణంలో చూపించారు. దీన్ని బట్టి రామాయణంలో రామచంద్రుణ్ణి ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వంగా, సర్వధర్మ పరిపాలకుడైన పురుషోత్తముడిగా, ఈ లోకంలో నరుడిగా పరలోకంలో పరుడిగా 2 భావాలు సమృద్ధిగా వాల్మీకి మహర్షి ఈ గ్రంథంలో చూపించారు. దీన్ని కావ్యమన్నారు, ఆది కావ్యమన్నారు. కావ్యానికి లక్షణాలు ఉన్నాయి. వాచ్యాతిశాయి వ్యంగ్య, వాచ్యము వాక్యాతిశాయి వ్యంగ్యము 2 చక్కగా చెప్పబట్టం చేత ఇది ఒక మహాకావ్యంగా ఆది కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.
దీనికి పరమ ప్రయోజనం ఏమిటి? వేదోపబృంహణం అంటే వేదాల సారం కథారూపంలో మనం తెలుసుకోవటం. అందుకనే వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభు అన్నాడు. ఇందులో కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు చక్కగా చెప్పారు. ఇది కేవలం తత్వజ్ఞాన విషయంగా చెప్పబడిందని మనం అనుకోకూడదండి. బ్రహ్మగారు వాల్మీకిని ఆదేశించారు. తరువాత యోగ వాసిష్టాన్ని కూడా రాశారు వాల్మీకి. అంటే యోగ వాసిష్ట గ్రంథంలో రామాయణ గ్రంథాన్ని కేవల తత్వశాస్త్ర గ్రంథంగా చెప్పల. మానవ జీవన వ్యవస్థకు కావలసిన ధర్మం అంతా, ఆ ధర్మాలను వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యంలో చూపించారు. కొంతమంది భారతాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు అన్నట్టుగా తత్వగ్రంథంగా ఊహించారు. కొందరు మంత్రశాస్త్రపరంగా ఊహించారు, కొందరు విష్ణుపరంగా ఊహించారు, కొందరు శివపరంగా ఊహించారు. ఇవాళ రేపట్లో ఆధునికులు ఏవో కొన్ని ఘట్టాలు రామాయణంలో తీసుకుని విపరీత భావాలతో రకరకాలుగా విమర్శిస్తూ ఉన్న సందర్భం కూడా ఉంది. అసలు రాముడి చరిత్రను వర్ణించని కవి ఎవరు లేరండి. ప్రతి పురాణంలో, అష్టాదశ పురాణాల్లో రామచరిత్ర ప్రసక్తి ఉంది, మనం చూడాలి. అతి ప్రాచీన కాలంలోనే 24 రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రకరకాల రామాయణాలు కాదు, తెలుగు. ఇంకా నేను తెలుగులోకి వెళ్ళట్లేదు. ఎందరో కవులు రామకథను అనేక భాషల్లో రాశారు, వర్ణించారు. మళ్ళా ఎందుకు రామాయణమే రచించాలి, ఎందుకు రామాయణమే చెప్పాలి? మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు రోజు తిన్న అన్నమే నువ్వు మళ్ళా ఎందుకు ఎలా తింటున్నావో మరలా ఇదేలా రామాయణం బన్నా అని వారు చక్కటి పద్యం చెప్పారు. అనర్ఘరాఘవం అని మురారి నాటకకర్త ఆయన అందులో ఒక మాట చెప్పాడు. యది క్షుణ్ణం పూర్వైరితి జహాతి రామస్య చరితం గుణై ఏతావద్భి జగతి. ఎందరో వర్ణించేశారు. వర్ణించేసేసిన రామచరిత్రను ఎందుకయ్యా నువ్వు వదిలిపెట్టకూడదా అని అంటే, గుణైరేతావద్భి జగతి పునరన్యోజయతిక. అపూర్వమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాళ్ళు, రాముడిలాగా ఇన్ని గుణాలు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఇంకా ఉన్నారా? అప్పుడు కాదు, ఇప్పుడు కాదు అని రామచంద్రుణ్ణి వర్ణించని వాళ్ళు అసలు కృతార్థులు ఎలా అవుతారు అన్నారు. రఘువంశంలో కాళిదాసు అథవా కృతవాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరివి అన్నాడు. భోజరాజు గారు చెంపు రామాయణం రాస్తూ వాల్మీకి గీతి రఘుపుంగవ కీర్తిలేశై తృప్తింకరోమి అహమప్యధునా బుధానాం. వాల్మీకి వర్ణించకుండా ఆయన వదిలిపెట్టాడా? ఇందులో ఆయన వర్ణించగా వదిలేసిన కీర్తిలేశై, రాముడి యొక్క కీర్తి లేశం ఏమైనా కొంచెం ఉంటే దాన్ని పట్టుకుంటున్నా నేను. వాల్మీకి గీత రఘుపుంగవ కీర్తిలేశై తృప్తింకరోమి అహమపి అధునా బుధానాం. ఇప్పుడు కూడా నేను పండితులని దాంతోనే తృప్తిపరుద్దామని నేను అనుకుంటున్నా. ఎందుకంటారా? గంగాజలై భూమి భగీరథ యత్నలబ్ధై. గంగాజలములను 30,000 సంవత్సరాలు తపనపడి భగీరథుడు భూమి మీదకు తెచ్చాడు. దేనికోసం తెచ్చాడు? వాళ్ళ పితృదేవతలు మోక్షం పొందటం కోసంగా తెచ్చాడు. గంగావతరణ కథ మనకు వస్తుంది. అయితే ఆయన తెచ్చిన గంగను మనమేం వాడుకోవట్లేదా? కిం తర్పణన్న విదదాతి నరపితృణాం అహమపి బుధానాం. మనం కూడా అందులో మునుగుతున్నాం, స్నానాలు చేస్తున్నాం, తర్పణలు ఇస్తున్నాం, అర్ఘ్యాలు ఇస్తున్నాం కదా. అలాగే నేను కూడా ఈ రామాయణాన్ని నాకు తోచిన రీతిలో నేను చెబుతున్నాను అన్నాడు ఆయన. కాబట్టి చర్విత చర్వణం అని ఒక మాట ఉందమ్మా మనకి. చెప్పిందే చెబితే ఏమంత ఆసక్తి ఉంటుంది? ఒక్క రామాయణం తప్ప మిగతావి చెప్పింది చెబితే ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ శ్రీరాముని దయచేతను ఆరూడిగా సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్ట నుడివెద సుమతి
చిన్న పిల్లలకి 1వ తరగతిలో సుమతి శతకంలో ఈ మాట చెప్తాం. చిన్నినా బిడ్డకు శ్రీరామ రక్ష అంటాం. ఓ రామ శ్రీరామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము, పాలు తేనీయల కన్నా పంచదార కన్నా. దాశరథి శతకంలో రాముడికి సంబంధించి ఎన్ని పద్యాలు ఉన్నాయండి. ఇవన్నీ నేను ఎందుకంటున్నానంటే మా గురువుగారు 60 సంవత్సరాలు ఒక్క విరామం లేకుండా పురాణాలు చెప్పారమ్మా. 60 సంవత్సరాలు ప్రవచన షష్ఠి పూర్తి చేసుకున్నారు మా గురువుగారు. 1945లో ప్రారంభించారు. అలాంటి మా గురుదేవులు వారు నాకు తెలిసి భారతాన్ని 18 ఆవృతాలు 18 సార్లు చెప్పారు, 18 పర్వాల చొప్పున. ఇక రామాయణం అయితే అసలు ఆంధ్రదేశమే కాదు, ఇంకా కొన్ని ప్రధానమైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి, బొంబాయి లాంటి ప్రధాన నగరాల్లో కూడా అనేక పర్యాయాలు రామాయణాన్ని చెప్పారు. ఒక 50 సంవత్సరాలు ఆ ప్రవచనాలు, ఆ ఉపన్యాసాలు ఇవన్నీ మా గురువుగారికి వారిని కొంతమంది అడిగినవి కావచ్చు, వారికే వచ్చిన ఆలోచనలు కావచ్చు, అన్నీ కలిపి ఈ సందేహాలకు నివృత్తి చేద్దామని ఓ పుస్తకంగా రాశారు. 2001లో రాశారు. రామాయణ రహస్యదర్శిని అని ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టారు. ప్రధానంగా వారు రాసిన రామాయణ రహస్యదర్శినిలో జిజ్ఞాసువులైన వాళ్ళకి కలిగే సందేహాలు వాల్మీకి హృదయానికి భంగం కలగకుండా ఉండేటట్టుగా ఆ సంశయాల్ని ఆర్షధర్మ ప్రతిపాదకంగా వెలిబుచ్చే సంశయాల్ని ఒక గ్రంథంగా చెయ్యాలని ఈ రామాయణ రహస్య దర్శిని అనే పేరుతో రాశారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకునే ఈ 6 రోజులు 7 రోజులు నేను కూడా మీ ముందు అందులో ఉన్న విషయాలు అన్నీ చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి చాలా చాలా ఉన్నాయి కాబట్టి ముఖ్య ఘట్టాల్లో ఉన్నటువంటి ధర్మ సందేహాలు, వాటిల్లో ఉన్న విశేషాలు అవి వీలైనంత మేరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం సుందరకాండ తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం అని మనం ప్రారంభ శ్లోకం బాలకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది అంటూ తపరకరణంతోనే ప్రారంభం చేశారు. గాయత్రీ మంత్రం 3 పాదములు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్తు. ప్రతి పాదమునందు సమాక్షరాలు 24 అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరాలకి 24,000 శ్లోకాలు. ఒక్కొక్క 1000 శ్లోకానికి ఒక్కొక్క గాయత్రి మంత్ర బీజాక్షరాన్ని అందులో ప్రతిపాదిస్తూ ఒక మాలా గ్రంథంలాగా రాశారు. రామాయణ మహామాల రత్నం వందే అనిలా ఆత్మజం. రామాయణం అనేది ఒక పెద్ద మహామాల అయితే మణిపూస లాంటిది సుందరకాండ. అందులో హనుమంతుడు మణిపూస లాంటివాడు అని మనం భావించాలి. అందువట్టి సుందరకాండలో ఆ తతో రావణ నీతాయ అన్న శ్లోకంతో మనం శుభారంభం చేసి కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర. బాలకాండలో రామచంద్రుణ్ణి ఎలా భావించాలి అంటే కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం. వనమాల శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. మన నేలకొండపల్లి కంచెర్ల గోపన్న గారు రామదాసుగా వారు రాసిన భద్రాచల దాశరథి శతకంలో మాట. అలాంటి శ్రీరాముణ్ణి బాలకం ధ్యాయే, ఒక బాలకుడిగా ఇందులో మనం ధ్యానించాలి అన్నారు. మనం ప్రారంభంలో ఒక శ్లోకం చెప్పా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదాహమేతం పురుషం మహాంతం
శృతి చెబుతోంది. వేదవేద్యుడైన పరమాత్మ దశరథాత్మజే దశరథ కుమారుడిగా అవతరించగా పరమాత్మను చెప్పటం కోసంగా, తెలియజెప్పటం కోసంగా వేదము సాక్షాత్తుగా ప్రాచేతసాదాసీత్ రామాయణ ఆత్మన, ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకి చేత రామాయణంగా ఈ భూమి మీదకి వచ్చింది అన్నారు. అంటే వేదములో ఉన్న ధర్మాలన్నీ రామాయణంలో ఉన్నాయి. కాబట్టి మనం వేదము అందరికీ అధికారం లేదు కదా, ఈ రామాయణం అందరికీ అధికారం. కాబట్టి జగద్ విదితమైన వేదంలాగా పరిపూర్ణ స్థితిని పొందిన రామాయణాన్ని రచించిన వాల్మీకి ప్రాచేతసుడని పేరు. అసలు వాల్మీకి ముందర మనం కూజంతం రామ రామ ఇది మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం, ఇది రామాయణానికి వాల్మీకి ధ్యాన శ్లోకం. అంటే తీయని తీయని పదాల రామారామాయంచు తీయ తీయగా రాగాలు తీయుచున్నా కమ్మ కైతల కొమ్మావి కొమ్మ మీద ఆది కవి కోకిల స్వామికి అంజలింతు. పాపయ్య శాస్త్రి గారు ఆ శ్లోకానికి అనువాదం చేశారు. అంటే వాల్మీకి ప్రాచేతసుడనే పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రచేతాః వరుణః తస్య పుత్రః భృగుః ప్రాచేతసాః భార్గవాః. మనకు శృతి భృగుర్వై వారుణిః వరుణం పితరముపససారా చెబుతోంది. ప్రాచేతసమనే ఋషిగణాలున్నాయి అని. వాల్మీకి ఎన్ని కథలో వాల్మీకంలో లేనివి కూడా చాలా ఉన్నాయి. అసలు పోయేవాడని, చిత్రహింసలు చేస్తూ ఉండేవాడని. కానీ పురాణ వచనం ప్రకారం చూస్తే వాల్మీకి అభవద్ బ్రహ్మ భాగభూత్ తస్య రూపిణి. స్కాంద పురాణంలో ఈ వాక్యం. వాల్మీకి బ్రహ్మాంశతో పుట్టాడు. అయితే బోయవాడన్న పరస్పర విరుద్ధమైన విషయం ఎలా వచ్చింది మనం ఆలోచిస్తే, వాల్మీకి బాగా విచారిస్తే కానీ అసలు వాల్మీకి కథ మనకు అర్థం కాదండి. ఎందుకంటే రామాయణం లాంటి మహాకావ్యకర్త విషయంలో మనం సమగ్రంగా విచారించుకోవడం చాలా అవసరం. మనకి ఈరోజు సమయాభావం వల్ల దాన్ని క్లుప్తంగానే 2 మాటలతో ముగిస్తా. ఎంతో మహనీయుడు కాకపోతే వేదవేద్యమైనటువంటి వేద తుల్యమైనటువంటి మహత్తర గ్రంథాన్ని రాయగలమా అండి? లోగడ ఇదే ప్రశ్న వ్యాసుల వారు సనత్కుమారుని అడిగాట స్కాందంలో మాట. అసలు వాల్మీకి ఎవరు, ఎక్కడివాడు, ఆయన పూర్వచరిత్ర ఏంటో చెప్పండి అని. దానికి సనత్కుమారుడు వ్యాసుడితో అన్నట్ట, త్రేతాయుగంలో భృగువంశంలో సుమతి అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయన భార్య రూపవతి గుణవతి కౌశిక గోత్రంలో పుట్టింది. కౌశికి సుమతి అనే ఆయన వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు అగ్నిశర్మ. తండ్రి ఎంత వేదాధ్యయన సంపన్నుడో కుమారుడు కూడా చక్కగా వేద విద్యలన్నీ నేర్పాడు. దురదృష్టం ఏంటంటే పండితపుత్ర పరమసుంట అని అతనికి ఆ వేదం పట్టల. ఇలా ఉంటాం ఒక్కో చోట. అయితే పెళ్లి చేశాడు. కొంతకాలం నడిచింది, ఏమి లాభం లేదు. ఆయన ఉన్న ఆ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి పొట్టపోసుకునే విధానం లేక తల్లిదండ్రులతో సహా ఈ భార్యా పిల్లలతో ఈ అగ్నిశర్మ ఎక్కడో ఒక అడవిలోకి వెళ్ళి ఒక కుటీరం కట్టుకుని అక్కడ ఉంటూ ఉన్నాడు. ధనార్జన, భార్యా పిల్లల్ని పోషించాలి, ఏం తోచట్లా. అప్పుడు వీడి ప్రారంధం అగ్నిశర్మకి దానివల్ల హింసాపరులైన దొంగలతో సహవాసం వచ్చింది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. మనం ఎలాంటి వాడివి అవ్వాలనుకుంటావో నువ్వు అలాంటి వాడి దగ్గర చేరుతావుట. నువ్వు ఎలాంటి వాడిని దగ్గరకు చేరుస్తావో నువ్వు అలాంటి వాడు అవుతావుట. ఏమండి చూడండి, దొంగలతో స్నేహమైంది. బ్రహ్మాంశతో పుట్టిన అగ్నిశర్మ అన్నీ వదిలిపెట్టి దుష్ట సాంగత్యం పొందాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? దారి కాచి దొంగతనాలు, వాళ్ళని కొట్టడాలు, వాళ్ళవన్నీ లాక్కోవటాలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఓ రోజున ఆ దారి గుండా సప్తఋషులు
వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డగించి మీ కమండలాలతో సహా అన్నీ ఇక్కడ గోచీలు పెట్టుకుని మొత్తం బట్టలతో సహా ఇక్కడ విడిచిపెట్టాలి అని బెదిరించాడు. అందులో అత్రి మహర్షి వారు కూడా ఉన్నారు. అత్రి అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన 3 రకాల తాపాలు లేనివాడు. అత్రి అనసూయ దంపతులు చాలా విశేషమైన వాళ్ళు. అగ్నిశర్మతో అన్నాడు, అంతా బాగానే ఉందిరా, నువ్వు మమ్మల్ని ఇలా చేస్తున్నావు, దీనివల్ల నీకు పాపం వస్తుంది కదా, మమ్మల్ని నిష్కారణంగా చంపితే వచ్చే పాపం ఎవరు అనుభవిస్తారు అనగానే ఆయన అన్నాడు, మీ దగ్గర పట్టుకెళ్ళిన సొమ్ము మా అమ్మకో నాన్నకో మా పిల్లాడికో మా ఆవిడకో ఖర్చు పెట్టుకుంటాం కదండి, మా వాళ్ళు అందరూ కూడా దీన్ని అనుభవిస్తారు అన్నాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు చేసే పాపంలో, నువ్వు చేసే సంపాదనలో పాపం ఉంటే ఎవరికి వస్తుందో చెప్పమని అడుగు. వాళ్ళు ఏం చెబుతారో తెలుసుకునిరా. ఆ తర్వాతే వాళ్ళకు సంబంధం లేదని చెబితే నువ్వు ఈ పాపం పనులు చెయ్యొద్దు అని చెప్పాడు. అసలు ఇప్పటిదాకా ఏ ఆలోచన చేయని ఈ అగ్నిశర్మ ఈ దారికాచి కొట్టేవాడు, పాపమో పుణ్యమో నేను కనపడ్డ వాళ్ళల్లా కనపడ్డట్టు సాగుగొట్టి మరీ దొంగతనాలు చేశాను, నాకు ఇంతవరకు ఇటువంటి అనుమానమే రాలేదు, మీరు అడిగారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా వాళ్ళని అడిగొస్తాను అన్నాడు. వెళ్ళాడు. తండ్రిని అడిగాడు, తల్లిని అడిగాడు, భార్యని అడిగాడు, కొడుకుని అడిగాడు. ఎవరైనా ఏమన్నారు, నాయనా నువ్వు తెచ్చే ధనంలో నువ్వు యజమానివి, నీ కింద భార్య పిల్లలు ఉంటారు, నువ్వు బయట రౌడీయిజమా, గూండాయిజమా, దొంగతనమా, లేకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దిక్కుమాలిన మోసాలా, ఎన్ని చేస్తున్నావో ఎవరికి తెలుసు, నాకు అక్కర్లే దాంతో, నువ్వు తెచ్చావు కూర వండుతా, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా, ఇదే నా పని, కాబట్టి మాకు ఏమీ నీ సంపాదనతో సంబంధం లేదు, నీ పాపంతో మాకు సంబంధం లేదు అనగానే ఒక్కసారిగా అగ్నిశర్మ ఆ నిలబడ్డ ఆ భూమి కదిలిపోయినట్టు అయిపోయింది. అమ్మ నాయన, నేను మీకోసం ఇంత తిప్పలు పడుతుంటే మీకెవరు, నాకేం సంబంధం లేదంటారా అని పరుగునొచ్చి ఆ ఋషుల పాదాల మీద పడి, నన్ను మీరు తప్ప కాపాడేవాళ్ళు ఎవరూ లేరనంటే, అప్పుడు అందులో కొంతమంది వాడు చాలా బాధపడుతున్నాడయ్యా, వాడికి ఏదైనా ఉద్ధరించడానికి ఒక మార్గం చెప్పమంటే అత్రి మహర్షి వారే అనేన ధ్యాన యోగేన పాపపుంజం ప్రణాశయ, ఒక ధ్యాన యోగం ఇచ్చాడు ఆయనకి. ఆ సద్గురుమూర్తి అనుగ్రహంతో ఉపదేశించిన ధ్యాన యోగంతో నీ సర్వపాపాలు పరిహారం అవుతాయి, ఈ చెట్టు చూపిస్తున్నా, ఈ చెట్టు కింద కూర్చో, పరమ సిద్ధిని నువ్వు పొందుతావు అని వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ అదే మార్గంలో తిరిగి వస్తుంటే ఈ చెట్టు కింద తదేకంగా సమాధిలో నిలిచిపోయిన ఇతని ఆ నామస్మరణ వినపడుతూ వచ్చింది. అప్పుడు ఓ పెద్ద పుట్ట ఈయన మీద పెట్టేసింది, అందులో పెద్ద ధ్వని వస్తోంది. ఆశ్చర్యపోయి చూస్తే అగ్నిశర్మ మీద బ్రహ్మాండంగా పుట్ట పెరిగినట్టుగా ఉంది. వాళ్ళు వెంటనే ఆ పుట్టను ఛేదించి నామమాత్రంగా మిగిలిన అగ్నిశర్మను లేపారు. అనుగ్రహంతో అతని శరీరాన్ని స్పృశించారు. వాళ్ళు దివ్య ప్రకాశంతో అగ్నిశర్మ ఋషులకు నమస్కారం చేసి, మీ దివ్యానుగ్రహం వల్ల నా సర్వపాపాలు పోగొట్టదగిన జ్ఞానం నాకు మీరు ఇచ్చారు అని వాళ్ళని స్తుతించాడు. అప్పుడు ఆ మహర్షులు ఆయన ఏమన్నారంటే, వాల్మీకే అస్మిన్ స్థిత పుత్ర యతస్వం ఏకచిత్తత వాల్మీకే రితి తే నామ భువిఖ్యాతం. మా ఉపదేశంతో సంపూర్ణ ధ్యానయోగాన్ని పొంది ఒక దృఢచిత్తంతో ఒకే నియమంతో పుట్టలో 13 సంవత్సరాలు కూర్చున్నావు కాబట్టి ఇక ముందు నీకు వాల్మీకి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావని మహర్షులు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఎందుకన్నానంటే అమ్మా, భగవద్ అనుగ్రహం చేతే సద్గురువులు లభిస్తారు. మనకు గురు పౌర్ణమి కూడా వస్తుంది. సద్గురు కటాక్షం చేతే మానవుడు మహామనీషి కాగలుగుతాడు. బ్రహ్మాంశతో పుట్టిన వాల్మీకి కారణాంతరాల చేత కొంతకాలం నివుర్తప్పిన నిప్పుల ప్రాకృతుడై హింసా మార్గంలో గడిపిన కాలం చేత ఆ కర్మ పరిపక్వమై మళ్ళా ఒక మహర్షిగా ఆయన మారాడు.
ఎప్పుడో 82లో గురువుగారి దగ్గర 2 సంవత్సరాల కాలం ఓ 3 గ్రంథాలు రామాయణ భారత భాగవతాలు నామమాత్రంగా చదువుకునే అవకాశం దొరికితే 82, 22కి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది జీవితంలో. ఇవాల్టికి కూడా దానిలో మనం ఏమి ఆస్వాదన చెందలేకపోతే ఎంత కర్మ శేషం మనం అనుభవించాల్సి వస్తోంది. అందుకే భాగవతంలో మాట అన్నారు, హ్రియమాణ కాలనద్యాం క్వచిత్తరతి కశ్చన. ఒక్కొక్క సమయంలో ఎంతో పరిణామాన్ని పొందగలుగుతారండి. మీకు అట్లాంటి వాళ్ళు ఇవాళ రేపట్లో సమాజంలో కూడా చాలామంది ఉన్నారు. చూసుకోండి, దుష్టమైన ప్రారంధం పోతే ఆ సుకృత పరిణామంతో మనకు సద్గురువులు లభిస్తారు. ఇలా వాల్మీకి కథ మనకింత ఉన్నది. స్కాంద పురాణంలో ఉన్న విషయమే మీ ముందు చెప్పా. కాబట్టి ఇలాంటి వాల్మీకి ఇక్కడ ఒక మాట, ఇంకొకళ్ళు ఏమన్నారు, నారద మహర్షి వారు వచ్చారని, ఆ దారి గుండా వెళ్తే ఆయన అడ్డగించాడని, ఆయన రామనామం చెప్పాడని, అది కూడా పలకలేకపోతే దాన్ని తిరగేసి మరా మరా అనమన్నాడని, అలా అంటూ ఉంటేనే పుట్టలు పెరిగాయని, మళ్ళీ నారదుడే ఆ ఇంద్రుడు వర్షిస్తే ఆ పుట్ట నుండి వాల్మీకి బయటకు వస్తే వాల్మీకి అయ్యాడని ఏదో ఒక కథ. ఇదంతా నేనేం చెప్తున్నానంటే దీనిలో కూడా స్కాందంలో ఒక కంటిన్యూషన్ ఉందండి. ఒక అత్రి మహర్షి వారు ధ్యానం ఇచ్చారన్నారు కదా, అది శ్రీరామ అని చెప్పలా. అయితే ఋషుల యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఈ వాల్మీకి శివారాధన చేసినట్టుగా స్కాందంలో ఉంది. అంటే పరమేశ్వర అనుగ్రహం చేతే వాల్మీకి కవిత్వం సంప్రాప్తించింది. ఆ మహేశ్వర అనుగ్రహం వల్లే రామాయణ మహాకావ్య రచన చేశాడని స్కాంద పురాణంలో మనకు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇలా అనుగ్రహించిన సప్తఋషులు వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి కుశస్థలికి వెళ్ళి భక్తితో ఈశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆయన అనుగ్రహంతో కవిత్వ సంపద పొందాడు. ఆది కావ్యమైన రామాయణాన్ని పరమేశ్వర అనుగ్రహంతో రచించాడని స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి అత్రి మహర్షి వారు కూడా ఆ ధ్యానము శివధ్యానమే ఇచ్చుంటాడని మనం అనుకోవాలి. రామమంత్రమో రామధ్యానమో ఇచ్చేవాడైతే ఇచ్చుంటే రామానుగ్రహమో రామ సాక్షాత్కారమో జరగాలి కదా. కానీ ఇక్కడ శివానుగ్రహం శివారాధన చేసినట్టు చెప్పారు కదా. కాబట్టి నారదుడు వచ్చి ఉపదేశం చేశాడు. పరమశివ అనుగ్రహం పొందిన వాల్మీకి రామాయణ ఉపదేశం, వాల్మీకి రామాయణ ఉపదేశం అర్హుడా కాదా అని ఆలోచించక్కర్లా. నారదుడు వాల్మీకి తగినవాడని తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్మిదాంవరం నారదం పరిపప్రత్య వాల్మీకి మునిపుంగవం అని నారద ఉపదేశంతో రామాయణ రచనకు ఉత్సాహపడుతున్న వాల్మీకి వెంట ఒక శ్లోకం రావటం, బ్రహ్మగారు వచ్చి నా కోరికతోనే నీకు ఆ శ్లోకం వచ్చిందని, త్రిమూర్తుల చేత రామాయణ రచనకు నువ్వు అధికారిగా నిర్ణయించబడ్డావని. కాబట్టి ఎందుకండి విష్ణు భాగవతాన్ని ఆంధ్రీకరించిన బమ్మెర పోతన గారు మొట్టమొదట వారు శివభక్తులే కదా, అద్వైతాన్ని హరిహర అద్వైతాన్ని ప్రతిపాదించారు ఆయన. ఎవరి భక్తి ఈ 3 మూర్తుల యందు సమానమై గంగా యమున సరస్వతి త్రివేణి ప్రవాహంలాగా నిర్మలంగా వెళుతుందో వాళ్ళే పరమ ధ్యాన నిష్ఠులు. వాల్మీకి రచించిన ఈ రామాయణంలో మీకు చూడండి, శివుడు అన్న మాట ఎక్కడొచ్చినా కూడా వాల్మీకి ఒళ్ళు పులకరించిపోతుంది, శివ ప్రశంస చూపిస్తాడు. ఇవన్నీ మనకు ఆ కథలో వచ్చినప్పుడు కొన్ని చెప్పుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రోజు అమ్మవారిని ఎదురుగుండా కూర్చోబెట్టి శివుడు పార్వతీదేవికి రామాయణ పురాణ ప్రవచనం చేస్తాడు, తాండవ నృత్యం చేస్తాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తాడండి, శ్రోతలే కావాలని చూడలేదు ఆయన. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీ, ప్రమదగణ అన్నీ ఉన్నాయి. శివ అభిన్న విష్ణు స్వరూపమే శ్రీరామ స్వరూపం. ఇది బాగా గుర్తించిన ధ్యాననిష్ఠుడే వాల్మీకి. కాబట్టి సదాశివ అనుగ్రహంతో మహాకవైన వాల్మీకి ప్రాచేతసుడిగా ఆవిర్భవించాడు అని. ఇక రామ అవతార కాలం
బాగా చర్చ చేస్తేనండి వేదములు అపౌరుషేయములు, ఎవరు రాసినవి కాదు, స్వతప్రమాణములని. దానికి అదే ఎవిడెన్స్. ఆ వేదాల్లాగా ఇతిహాస పురాణాలకు కూడా ప్రామాణ్యం ఉంది. ఇతిహాస పురాణాన్ని పంచమం వేదమీశ్వర సర్వేభ్య ఏవ వక్త్రేభ్యో ససృజే సర్వదర్శన. భాగవతంలో చెబుతారు 3వ స్కందంలో, రుచ సామాని ఛందాంసి పురాణం యజుషాస ఉచ్చిష్టా జజ్ఞిరే సర్వే. 4 వేదాలతో పాటు పరమేశ్వరుడి యొక్క తత్పురుష ఈశాన అఘోర ఈ పంచముఖాల్లో 5వ ముఖంతో పురాణాలను కూడా ఉచ్చరించాడు. కాబట్టి ఋగ్యజుస్సామములు పురాణములు పరమపురుషుడి వల్ల బయలుదేరాయి. ఇలాంటి అనేక ప్రమాణాలతో వేదార్థాన్ని స్పష్టంగా చెప్పటం కోసం ఇతిహాస పురాణాలను కూడా వేదాల లాంటి ప్రమాణాలే చెల్లుస్తోంది. కాబట్టి కాకపోతే చాలా పురాణాలు ఉండబట్టి కథలలో భేదాలున్నాయి. అవి కల్పభేదాలు కావచ్చు, ప్రస్థాన భేదాలు కావచ్చు, ప్రకరణ భేదాలు కావచ్చు. ఇందులో ఆదికావ్యంగా ప్రసిద్ధి చెందిన రామాయణంలో ఆ వాల్మీకి బ్రహ్మాంశ సంభూతులను చెప్పబడుతోంది. కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని చెబుతున్నాం. కాబట్టి వాల్మీకి చేత వర్ణించబడ్డ రామతత్వం శివ విష్ణు అభిన్నమైన పరమార్థ స్వరూపంగా గుర్తించాలి. ఇక రామాయణంలో ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుణ్ణి అని అనుకున్నాడు రాముడు. ఎక్కడా దేవుణ్ణని ఒక్కచోట కూడా చెప్పలా. అహం మానుష రూపేణ రామో భూత్వా హరామి తం రామో దాశరథిశ్చాహం కౌసల్యానందవర్ధన. అంటే నేనే దశరథుడి కుమారుడిగా కౌసల్య గర్భంలో పుట్టి మానవ రూపంతో రావణ్ణి చంపుతాను అన్నాడు. ఇదొకటి. మనకి కిష్కింధాకాండ ధ్యానకాండలో సుగ్రీవాదియుతం శ్రీశం తస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండముత్తమే. ప్రతి కాండకి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇవన్నీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి. సుగ్రీవాదులతో కూడి భస్మాంగావృతమీశ్వరం విభూది పూయబడ్డ శరీరము కలిగిన రాముణ్ణి మహేశ్వర సమం ధ్యాయేత్, పరమేశ్వరుడితో సమానంగా కిష్కింధాకాండముత్తమే, కిష్కింధకాండలో భక్తులు ధ్యానం చేయాలి అని చెబుతున్నారు. ఇలాంటి బలవత్తరమైన పురాణ వచనాల చేత శివ విష్ణువులకు అభిన్నమైన పరమాత్మ వస్తువే రామమూర్తిగా అవతరించినట్లుగా మనకు అర్థమవుతోంది. 30 కల్పాలండి. 30 కల్పాల్లో రామచంద్రమూర్తి ఎప్పుడు పుట్టాడు? అసలు వాల్మీకి రామాయణంలో చెప్పిన రామావతార జనన విషయంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఉన్నాయి, సరిపోతున్నాయా? ఇవన్నీ మనం రాబోయే కాలంలో చర్చించుకుందాం. 30 కల్పాలు అన్నాం కదా. బ్రహ్మగారికి 30 తిథులు లాంటివి. మనకి నెలకెలా 30 తిథులు అలా. ప్రతి కల్పం భవేద్ రామ, ప్రతి కల్పములో ఒక రామావతారం ఉన్నది. ఈ జగత్తులో మానవ జాతి మనుగడకు వ్యవస్థలు మర్యాదలు కాపాడి ఆదర్శంగా ఆచరించి చూపించడానికి పరమాత్మ రామావతారం కల్పానికి ఒక్కసారి పొందాడు. మర్త్యావతార కలు మర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం హరే. ఇది భాగవతంలో సుఖయోగేంద్రులు చెప్పిన మాట. మానవ శిక్షణ కోసం రామావతారం వచ్చింది అన్నారు. అంటే ఇప్పటికి ఎన్ని రామావతారాలు జరిగి ఉంటాయి? రామాయణంలో ప్రధానమైన విషయం ఏంటంటే ఒకటే అయినప్పటికీ కథ కల్పభేదాలను బట్టి చరిత్రలో కొంత తేడాలను కనిపించవచ్చు. ఒక కల్పంలో కొంత ఒక రకంగా ఉండొచ్చు, ఇంకొక కల్పంలో ఇంకొక రకంగా ఉండొచ్చు. 4 యుగాలు ఒక మహాయుగం. ఇప్పుడు 28 మహాయుగాలు గడిచిపోతున్నాయి. ఈ మహాయుగానికి వ్యాసస్థానం చెప్పారు. ప్రతి మహాయుగానికి 24వ మహాయుగానికి వాల్మీకే వ్యాసుడు. తృణబిందు త్రయోవింశే వాల్మీకస్తు పరం స్మృత. 24వ మహాయుగంలో అధికారిక వ్యాసస్థానం వాల్మీకి చెప్పారు. ఆ వాల్మీకే రుక్షుడన్నా, అగ్నిశర్మన్నా, భృగువంశస్థుడన్నా, ప్రచేతసుడన్నా
ఇప్పుడు 28వ మహాయుగం కదా, కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. 29వ మహాయుగంలో రాబోయే మహాయుగానికి అశ్వత్థామ వేదవ్యాసుడు అవుతాడని ఇవన్నీ వాయుపురాణంలో మనకు చెప్పారు. కాబట్టి కూర్మ పురాణంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రతిపాదనగా తీసుకుని చతుర్వింశేయుగే రామో వశిష్ఠేన పురోధస 24వ మహాయుగంలో రామావతారం జరిగినట్టుగా 24వ మహాయుగంలో సంధ్యాంశ యుగాంతర సంధికాలంలో నీలకంఠ పండితుల వారు వ్యాఖ్యానం రాస్తూ ఓ మాట చెప్పారు. సంధ్యాంశ సహితం విజ్ఞేయం తచ్చతుర్భగం అన్నారు. అలా ఎన్నండి తెలుసా అండి? త్రేతాయుగంలో 24వ మహాయుగంలో త్రేతాయుగంలో 30,000 సంవత్సరాలు మిగిలి ఉండంగా రామచంద్రమూర్తి అవతరించాడు. ఇది అన్ని చర్చలు అయిన తర్వాత తేల్చిన తీర్మానం. ఇది ఇటువంటి రాముడు. ఎందుకనంటే 30,000 సంవత్సరాల కాలం మిగిలిన 24వ మహాయుగంలో రాసింది ఈ రామాయణం అన్నారు. వాల్మీకి కాలం ఎప్పటివాడు అంటే ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు కలియుగం, 8,64,000 సంవత్సరాలు దీనికి ముందుది ద్వాపరం. కలియుగానికి 2 రెట్లు ఇది ఏ యుగము? త్రేతాయుగం. దానికి ముందు కృతయుగం అంటే 16 లక్షల సంవత్సరాల చిల్లర. ఇదంతా కలిపితే మహాయుగం అంటున్నాం. విష్ణు ధర్మోత్తరంలో మార్కండేయుడు వజ్రుడనే రాజుకి చెప్పిన కథగా 24వ మహాయుగంలో త్రేతాయుగంలో రాముడు పుట్టి రావణ కుంభకర్ణులను చంపినప్పుడే వాల్మీకి ఈ రామచరిత్ర రాసినట్టుగా తెలుస్తోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే జానకమ్మ కుశలవులను ప్రసవించినట్టుగా, ఆయన చేసే యజ్ఞంలోనే కుశలవులు రామాయణాన్ని గానం చేసినట్టుగా మనకు వాల్మీకంలోనే కనబడుతోంది. అంటే దీన్ని బట్టి ఎప్పుడో రాముడు పుడతాడు అని రామాయణం ఆయన రాసి పెట్టలేదు. ఇది మనం బాగా పట్టుకోవాలి. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి. ఆత్మవేత్త అయిన వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైన తర్వాతే రామాయణాన్ని రాశాడు. ఇది ఇలా ఉంటే 28వ మహాయుగంలో అంటే ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగానికి ముందు 1,80,47,000 సంవత్సరాలకు ముందు రామావతారం జరిగినట్టుగా మనం కాలమానాన్ని లెక్కించాలి. చైత్రే నవమికే తిథౌ, నవమితో కూడిన అష్టమి అన్నారు. శ్రీరామ జననంలో వస్తుంది. నవమితో కూడిన అష్టమి తిథే శ్రీరాముడి జననం. మనకు కృష్ణాష్టమిలో కూడా ఈ చర్చలు వస్తాయి. సూర్యోదయ కాలంలో ఏ తిథి ఉంటుందో ఆ తిథికే సంకల్పం కదా. అష్టమి తర్వాత వచ్చే నవమికి ఏమన్నా ప్రాధాన్యం ఉందా అంటే ఒక్కొక్కసారి అస్తమయ కాలానికి కూడా ప్రాధాన్యం చెప్పారు. యా పర్యస్తాత్ అభ్యుదయాద్వా సా తిథి. ఏ తిథి సూర్యోదయానికో సూర్యాస్తమయానికో కానీ వ్యాపించి ఉంటుందో ఆ తిథిని సార్వజనీనికంగా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మనము మనవాళ్ళు ఏమంటారు? క్రీస్తు కథ బిఫోరు ఆఫ్టరు 10 ఈ పిచ్చి పిచ్చివేవి మన శాస్త్ర ప్రమాణాలతో అసలు పొంతనే దొరకదు. శిలాశాసనం దొరికితే ఒకటి చెబుతాం, అంతకంటే వేరే దొరికితే దాన్ని మార్చేస్తాం. ఏమండి? అది కాదుట. మన జ్యోతిష్ శాస్త్రం గణిత శాస్త్రం నక్షత్ర గ్రహచారాన్ని బట్టి నిర్ణయిస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ చూడండి, కథలో కూడా రామాయణంలో నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో అనగా రామ సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ అని. అంటే నారదుడు చెప్పినంత వరకు జరిగిన కథనేమో అయిపోయిన కథగా భూతార్థ తవత్ప్రత్యయాంతంగా చెప్పారు. రామ పట్టాభిషేకం లోగడే జరిగినట్టుగా రామ రాజ్య పరిపాలన జరుగుతుండగా నారదుడు వాల్మీకి రామచరిత్ర చెప్పినట్టుగా ఉంది. ఎన్ని వేల సంవత్సరాలు రాముడు రాజ్యం చేశాడండి? దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యమన్వకార్షీత్. అంటే
చూడండి ఇక్కడ ప్రయాస్యతి, స్థాపయిష్యతి, నియోక్ష్యతి, భవిష్యత్ అర్థాలు రాశాడు. అంటే భవిష్యత్ కథావృత్తంగా కూడా గుర్తించారు. దీన్ని బట్టి సీతారాములు పట్టాభిషేకం తర్వాత 10,000 సంవత్సరాలు విహరించారు. బాగా విచారిస్తే అవతారం ముగించడానికి చాలా తక్కువ, కొంచెం ముందుగా సీతమ్మ అడవికి పంపారు. లవకుశులు ఆ ప్రాంతంలో పుట్టారు. 12 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే వాళ్ళు వాల్మీకి దగ్గర, వాల్మీకి సన్నిధిలో రామాయణాన్ని నేర్చుకున్నారు అని మనం చెప్పాలి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్మునిపుంగవం. అంటే శ్రీరామ ధ్యాన తపస్సు చేత పరిపక్వమైన చిత్తం కలిగిన వాల్మీకి మహర్షి ఈ చిత్రకూటం మొదలైన అనేక ప్రాంతాల్లో నివసించి అయోధ్య ప్రాంతమైన తమసా నదీ తీరంలో భరద్వాజుడనే శిష్యుడితో ఆశ్రమ నివాసం చేస్తున్నాడు. రావణ సంహారం తర్వాత రాముడి పట్టాభిషేకం, చిరకాల రాజ్య పరిపాలన జరిగిన తర్వాత ఈ కథ ఆయన రాసినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే ఇటువంటి తపోనిష్ఠుడైన వాల్మీకి దగ్గరకు లోకోద్ధరణ కోరే నారద యోగేంద్రుడు వచ్చి ఆయన కూర్చోబెడితే సాధారణంగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి నారదుని అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఒక 16 గుణాలు అడుగుతూ ఇటువంటి వాడు ఎవరైనా ఈ వర్తమాన కాలంలో ఉన్నాడా అని అడిగితే ఎటువంటివండి అవి? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో, దివ్యాస్త్ర బల శక్తితో శత్రువుల్ని గెలిచేవాడు, శ్రౌత స్మార్తాది సకల ధర్మరహస్యాలు తెలిసినవాడు, ఎంత అపకారమైనా ఉపేక్షించి ఒక చిన్న ఉపకారాన్ని గొప్పగా గుర్తించేవాడు, సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలికేవాడు, ధర్మం కోసమే పరిగ్రహించిన వ్రతాన్ని విడవనివాడు. మరి ఇలాంటి గుణగణాలు కలవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నారదుడు రాముడు అని చెబుతాడు. కాబట్టి కర్మ భక్తి జ్ఞాన యోగులు ఏ పరబ్రహ్మము యందు రమిస్తారో ఆ పరబ్రహ్మే రాముడు. దానమనే లక్ష్మి గలవాడు, సర్వభూమండలం పొందినవాడు, సర్వలోక హితం కొరకు సూర్య చంద్ర అగ్ని మొదలైన వాళ్ళందరి తేజస్సును ప్రకాశింపజేసేవాడు. తస్య భాష సర్వమిదం విభాతి. రామశబ్దాన్ని రస్య అస్య ఆశ్చ, రా అంటే రకారంలో ఆ, రా అంటే శివుడు, ఆ అంటే విష్ణువు, ఆ అంటే రా అన్న దాంట్లో బ్రహ్మ. రస్య అస్య ఆశ్చ రాహ అంటే బ్రహ్మ విష్ణు రుద్రాహ తైహి అమయతే. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆశ్రయించే పరబ్రహ్మం. తన్ను ఆశ్రయించిన వాళ్ళకి రాక్షసత్వం దూరం చేసేవాడు, అపరిమిత ఐశ్వర్య సంపన్నుడు. దేవతలు రాజులు వాళ్ళ హృదయాలను కూడా తన కోపంతో కంపింపజేసేవాడు, ఇంద్రియాల చేత అందనివాడు, తన అనుగ్రహం లేనిదే ఎవరికీ లభించనివాడు, నిత్యము సీత తన యందే ఉన్నవాడు. అంటే సీతారాములు స్నేహం అది అప్రాకృతమైన విలక్షణమైన స్నేహం అండి. ఉపాసకులు ఎప్పుడు స్త్రీ లేని రాముడు కానీ రాముడు లేని శ్రీని కానీ ఉపాసించం. శ్రీరమ సీతగాగా మనకు దాశరథి శతకంలో కూడా చెప్పాడు. ఒక్క స్త్రీనే కావాలి, రాముడు వద్దంది శూర్పణఖ, నాశనం అయిపోయింది. ఒక్క రాముడే కావాలి, నాకు సీత వద్దన్న, ఒక్క సీతే కావాలి, రాముడు వద్దన్నాడు రావణాసురుడు, సర్వనాశనం అయిపోయాడు. నాకు రాముడే కావాలి, సీత వద్దంది శూర్పణఖ, ఆవిడ నాశనం అయిపోయింది. కాబట్టి ఇలా సీత లేని రాముణ్ణి, రాముడు లేని సీతను, చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష, శ్రీరాముని దయచేతను, శ్రీరామ ఓ రామ నీ నామము, శ్రీరామ రామ రామేతి. శ్రీ లేకుండా ఉత్తరాలు రాసేవాళ్ళం పూర్వం, ఇప్పుడేం లేవు, శ్రీరామ అని రాసేవాళ్ళం. కాబట్టి రామయేవ పరం బ్రహ్మ, రామయేవ పరంతప, రామయేవ పరంతత్వం, శ్రీరామో బ్రహ్మతారకం హనుమద్ ఉపనిషత్తులో చెబుతున్నారు. అటువంటి రామావతారం
ఆ రామావతారానికి సంబంధించిన రామాయణం రామకథంతా వాల్మీకి నారదుడు పట్టాభిషేకం వరకు వినిపించాడు. ఆ ఉపదేశంతో బ్రహ్మానంద పరవశుడయ్యాడు. అదే మనసులో తిరుగుతోంది. నారదుడు వెళ్ళిపోయాడు. కానీ వాల్మీకి హృదయం తహతహలాడుతోంది. ఆ తమసా నదికి స్నానానికి బయలుదేరి వెళ్ళాడు. భరద్వాజుడని ఓ శిష్యుడిని పెట్టుకుని బట్టలన్నీ అక్కడ పెట్టి స్నానం చేద్దామని ఒకసారి ఆ ఏటి ఒడ్డును చూస్తుంటే ఓ చెట్టు మీద అనురాగంతో ఉన్న 2 పక్షులు కిలకిలా రావంతో ఆనందంతో ఉన్నప్పుడు ఒక వేటగాడు, ఓ నిషాదుడు ఈ మహర్షి చూస్తుండగా బాణంతో కొట్టడం, అందులో మగపక్షి అది బాణం తగిలి కింద పడి కొట్టుకుంటూ రక్తం కక్కుతూ ఉండటం, దాని చుట్టూ ఆడపక్షి తిరుగుతూ ఏడుస్తూ ఉండటం, వాల్మీకి హృదయం కరిగిపోవటం. ఆ వాల్మీకి హృదయంలో అకస్మాత్తుగా ఆ వేటగాడి మీద కోపం వచ్చి మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునా ఏకమవధి కామమోహితం అని ఒక శాపం పెట్టాడు. చూడండి, దీనికి నేను ఇప్పుడు చదివే ఏ శ్లోకమైనా ఒక్కొక్క గంటన్నర వ్యాఖ్యానం చేయడానికి అనువైన వివరణలు ఉన్నాయి. కానీ మనకు ఇవాళ గోల్కొండ పుణ్యం, దీన్ని మనం శాఖా సంక్రమణం చేస్తున్నాం. ఇందులో ఒక అర్థం తప్పుగా చెబుతున్నారు. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమా. ఓ లక్ష్మీరమణ, మా నిషాద, మా అంటే లక్ష్మీదేవికి భర్త అయిన వాడాలి. మండోదరి రావణుల జంటలో యత్ క్రౌంచం మిథునాత్ ఏకమవధి, రావణుడు అనేటువంటి ఓ మగపక్షిని చంపావు. త్వమగమ శాశ్వతీ సమాహ ప్రతిష్టాం, కాబట్టి నువ్వు అనేక సంవత్సరాలు సాటిలేని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందుతావు. అంటే శ్రీరాముడి చేత చేయబడ్డ రావణవధ రూపమైన కావ్యం, ఆ కార్యం కావ్యార్థం. కావ్యములో తప్పనిసరిగా మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని మనం చెప్పబోయే వస్తువు ముందు ప్రతిపాదించాలి కదా అని ఈ వాక్యార్థం చెప్పారు. కానీ ఇదంత సమంజసం అనిపించట్లా. ఎందుకంటే వాల్మీకి ఇలాగే అనుకున్నుంటే, నువ్వు శాశ్వతమైన కీర్తిని పొందుతావు అని అనుకునుంటే కిమిదం వ్యావృతం అయ్యా అన్నాడు. ఏంటి నా నోటి నుండి ఇలా వచ్చింది అని ఎందుకు దుఃఖపడ్డాడు? ఇప్పుడు ఆయన కావ్యం ప్రారంభిద్దామని అనుకున్నది కాదు. ఎప్పుడు అనుకున్నాడు? బ్రహ్మగారు వచ్చి ఉపదేశం చేసిన తర్వాతే కదా రామాయణం రాయాలనుకున్నాడు. కాబట్టి ఇది సరైన సమన్వయంగా అనిపించట్లేదు. కానీ ఆలోచిస్తే చెప్పాల్సింది ఏంటంటే, నారదుడి వల్ల తన గుణాలను విన్న తర్వాత తన గురించి వర్ణించాలనే కోరిక వాల్మీకి పుట్టినట్టుగా తెలుసుకుని రాముడే ఆ బోయవాడుగా వచ్చాడు. చూడండి, ఎందుకు? తన కావ్యం రసమయం కావాలి. అది రామాయణం బటే ఆది కవి ఉపాయనం బిచ్చు ప్రేమ రసాయనంబు. రాముడా కాదు శౌర్య స్థైర్య గాంభీర్య రమణీయ సుగుణాభిరాముడతడు. సీతయా కాదు రాశీభూత సౌశీల్య పూత త్రిలోకైకమాత ఆమె. భరతుడా కాదు రామపాదాబ్జ రసతరంగ భృంగాయమాణ అంతరంగుడతడు. గుహుడటే కాదు రఘుస్వామి కార్యముఖ్య నిర్వహణ నేర్చిన గనుండతడు. హనుమయా కాదు రామపాదాబ్జ రసతరంగ భృంగాయమాణ అంతరంగుడతడు. పాపయ్య శాస్త్రి గారు రాస్తారు ఈ పద్యాలు. అది రామాయణం బటే ఆది కవి ఉపాయనం బిచ్చు ప్రేమ రసాయనంబు అన్నారు. అంటే అంతగా ఆ పుస్తకం ప్రసిద్ధి చెందాలి అని ఆయనే వేటగాడి రూపంలో ఈయనలో ఎంత కరుణ ఉందో పరీక్షిద్దామనుకున్నాడు. బాణం వేశాడు. రామమూర్తి ప్రేరణ వల్లే ఈ బోయవాడు పెద్ద పాపం చేశాడని కోపంతో రాముణ్ణే శపించాడు. ఏమన్నాడు? కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో నువ్వు మగపక్షిని చంపావు కాబట్టి నీ ఆయుశేషమైన సంవత్సరాలన్నీ ప్రతిష్టాం ఆగమ. ప్రతిష్టాం అంటే
స్వస్త్రీ సాహిత్యేన స్థితిం ఇహలోకే మాగమ మా ప్రాప్నుయా కింటు అత్యల్పకాలమేవ తథా వాస ఏకమిథునీభావ పర్యంతం. ఇది తిలక వ్యాఖ్యానం. రామాయణానికి తిలక వ్యాఖ్యానం, గోవిందరాజీ వ్యాఖ్యానం అని 2 వ్యాఖ్యానాలు ప్రామాణికంగా ఉంది. అది విశిష్టాద్వైతాన్ని సమన్వయం చేస్తుంది, ఇది అద్వైతాన్ని సమన్వయం చేస్తుంది. అయితే ఇది అంటే రామావతారము యొక్క చివరి భాగంలో జరిగిన ఆ సన్నివేశం అయి ఇది ఉండాలి. ఎందుకంటే రామమూర్తి వాల్మీకి ఆశ్రమానికి ఎప్పుడు మనం సీతను పంపించుంటాడు చెప్పండి? తదా అనయో విహరతో సీతారాఘవయోశ్చిరం 11,000 సంవత్సరాలు అవతార కాలం అన్నాం. సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు రాముడు అరణ్యంలో సీతను వదిలి రమ్మని చెప్పాడు లక్ష్మణుడికి. అక్కడే కవల పిల్లలు పుట్టారు. 12 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ ఆయన అయోధ్యలో అశ్వమేధ యాగం చేయాలని చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఆ పిల్లలు రామాయణం అంతా పాడారు, గానం చేశారు. అప్పుడు సీత అంతర్ధానం అయిపోయింది. అంటే ఆ కొద్ది కాలం తర్వాత కుశలవుడికి పట్టాభిషేకం, ఈ కథంతా రామావతారం పరిసమాప్తి జరిగింది. అంటే దీన్ని బట్టి రాముడికి సీతావియోగ కాలం చాలా స్వల్పం. నీ చేత ఆ ఆడపక్షి భర్తకెట్లా దూరం చేయబడ్డదో నువ్వు కూడా నీ భార్యకు అట్లా దూరం కమ్మని శాపం. ఏమండి, ఇది ఈ అర్థం మనం ఎలా నిర్ణయిస్తామంటే దానికి పద్మపురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదంలో శ్రీరామ వైభవ వర్ణనలో ఇది ఉంది. ఎక్కడుందంటే రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు ఏదో ఒక పామరుడు కట్టెలమ్ముకునేవాడో చాకలివాడో సంవత్సర కాలం లంకలో సీతమ్మను ఏలుకున్నట్టు నేను ఏలుకుంటానా అని ఇది చారుల ద్వారా తెలుసుకుని లోకాపవాదం వల్ల భీతుడై లక్ష్మణుని పిలిచి సీతమ్మను నిండు గర్భిణిగా ఉన్నా సరే అడవిలో వదిలిరా అంటే లక్ష్మణుడు అదోలాగా చూస్తుంటే ఇది వాల్మీకి శాపం రా, దాని ప్రకారం ఈమెను వదిలిపెడుతున్నానని చెబుతాడు. బాగా అమ్మ రామాయణంలో ఒకటి గుర్తించండి, రామాయణం కావ్యంగా మహర్షి రాశారు. మరొక్క మాట చెబుతున్నా, కావ్య లక్షణాలు ఇహలోకంలో నరుడిగా, పైలోకంలో పరుడిగా, పరమాత్మగా, వాచ్యాతిశాయి వ్యంగ్యం. కాబట్టి వాచ్యార్థం కంటే వ్యంగ్యం బలంగా ఉంటుంది. వ్యంగ్యార్థ స్ఫోరకంగా రామావతారంలో భగవద్భావం, వాచ్యార్థంగా మానవ భావం మనం ఊహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సన్నివేశంలో మనం ఎంత చెప్పుకోమన్నది కాదు, నిదానంగా చెప్పుకుంటే సంప్రదాయంలో రామాయణానికి 42 రోజులు కేటాయిస్తారు. 24,000 శ్లోకాలని ప్రతి శ్లోకం చదవాలి. పురాణ ప్రవచనంలో ఉపన్యాసాలకి, ప్రసంగాలకి, ఇంకేదేదో రకరకాల దానికి ఈ నియమాలు వర్తిస్తాయని నేను చెప్పను. కానీ పురాణ ప్రవచనానికి ప్రతి శ్లోకం చదవటంలో సంప్రదాయం అది ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సీతమ్మ విడిచిపెట్టే సమయంలో ఒక అల్పుడెవడో ఏదో తాగి తందనాలాడేవాడు మాత్సర్యంతో అవివేకంగా భార్యను ఇంత మాట అంటే అంత ధర్మమూర్తి అయిన రాముడు ఏ కొంచెం విచారం లేకుండా భార్యను వదిలేస్తాడా? అటువంటి రామాయణం మనకు ఆదర్శమా? ఇవి చాలా చిత్రమైన ప్రశ్నలు. ఇక్కడ ఈ ఘట్టంలో రాముడి ప్రవర్తన సాధారణ మానవుల్లాంటిది కాదు. బాగా పట్టుకోండి ఈ మాట. మహారాజైన రాముడు రాజ్యభారాన్ని వహించే ఉదాత్తమైన ఓ చక్రవర్తి ఏ నీతిని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించి చూపించాడు. అంటే అమ్మా, ప్రభువైన వాడు సాధారణ ప్రజ కూడా నిందించలేని ప్రవర్తన గలవాడై ఉండాలి. రామరాజ్యం అంటే ఇవాళ మకలో పుడుతున్నారు, పొబ్బలో పోతున్నారు. ఎంతమందిని చూస్తున్నావు? కారే రాజులు రాజ్యములు గలవే వారేరి సిరిము, ఎన్ని ప్రభుత్వాలు ఇప్పటిదాకా మనం చూస్తున్నామమ్మా. ఇక్కడ భార్య అని, కొడుకని స్వపన భేదాలు చూడకూడదు. ఇదే ప్రభువైన వాడు చేయాల్సిన ధర్మం, ఇదే మర్యాద. రామరాజ్యం అంటే నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన దేశం అని అర్థం. అందుకే ప్రజలు అన్ని కాలాల్లో రామరాజ్యం కావాలని కోరతారు. రాముడు నిజంగా ఈ సిచ్యువేషన్లో నాకు సీతే కావాలంటే ప్రభు ఏమయ్యేదండి? రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి. కానీ ఆయన ఏం ఆలోచించాడు? ప్రజాపరిపాలనే ముఖ్యం అనుకున్నాడు. రాముడు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. కాబట్టి సీతమ్మనే త్యాగం చేశాడు.
ప్రభువైన వాడు ఇలాగే ఉండాలి, ఇటువంటి వాడే ప్రభుత్వంలో ఆ పదవికి అర్హుడవుతాడని చెప్పాలి. రామాదివద్వర్తితవ్యం నా రావణాదివా. ఏం చెబుతోంది రామాయణం? రాముడిలాగా నడవరా, రావణాసురుడిలాగా ఉండద్దురా అని చెబుతోంది. కాబట్టి ఇక్కడ భగవద్భావంగా ఆలోచిస్తే వాల్మీకి నిజంగా తెలియకే రాముడిని శపించాడు. ఆ బోయేవాడిని శపించి హృదయంలో పరితాపం పొందుతున్నప్పుడు ఆశ్రమానికి వెళ్తే బ్రహ్మగారు వచ్చాడు. లేచి నిలబడి కూర్చోబెట్టి అన్నీ మాట్లాడుతూ, నాయనా నువ్వు నీ అంతటా నీకుగా వచ్చిన తిట్టు కాదది, నిన్ను వేటాడటానికై వచ్చిన ఆయన నువ్వు తిట్టావు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? నువ్వు ఆయన్నే వర్ణించాలి. ఈ దోషం పోయి నువ్వు పవిత్రుడు అవుతావు అని బ్రహ్మగారు రామాయణం రాయమన్నారు. దీనికి యోగ వాసిష్టంలో కూడా చాలా విషయాలు, అనేక శాపాలండి. ఇక్కడ 5-6 శాపాలు రాముడు వియోగానికి కారణాలుగా చెబుతారు. వాటన్నింటినీ కొంచెం తోసుకుని ముందుకు వెళ్ళిపోతే మనం భార్య వియోగం కలుగుతున్న శాపం పెట్టాడు. రాముడు అంతర్ధానమై వ్యర్థంగా ఎప్పుడైతే శాపం పెట్టాడో ఆ బోయవాడు కనపడలే మళ్ళీ అక్కడ. అంటే ఇప్పుడు అనవసరంగా నేను తిట్టానే అని బాధపడ్డాడు. బ్రహ్మ వచ్చి చెప్పాడు. భరద్వాజుడనే శిష్యుడు, గురువుగారు మీరు చెప్పిన ఈ శ్లోకం వల్ల దాన్ని లోకము శోకము కలిపితే శ్లోకం అయిందండి. వాల్మీకి జగత్తు కోసం ఏడ్చాడు, అందుకనే అది శ్లోకం. శ్లోకంలో శోకముంది, లోకముంది. చక్కని పాదాలు కలిగి అనుష్ఠుప్ ఛందస్సుతో ఛందశాస్త్రానికి వీలుగా శృతిలయలు అనుబంధాలుగా వాద్యాలతో గానం చేయడానికి వీలుగా ఏమండి ఈ పద్యం వచ్చింది. మానిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతీ సమా యత్క్రౌంచమిదినాదేకం అవధి కామమోహితం. ఇది నాకు యశోరూపమే అగుగాక అనుకున్నాడు. భరద్వాజుడు కూడా దాన్ని పదే పదే ధ్యానం చేశాడు. దాని ఒక మనసులో స్థిరపరుచుకున్నాడు. బ్రహ్మగారు రావటం, బ్రహ్మగారు మత్స్యందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి, నా సంకల్పం వల్లే నీకు ఇది వచ్చింది కాబట్టి, నీ చేత శ్లోకమే ఉచ్చరించబడింది కాబట్టి అది శ్లోకమే అవుతుంది, అది నీకు యశస్కరమే. పరమ శాంత స్వభావం గల మహర్షికి కోపం ఎందుకు వచ్చిందని నువ్వు అనుకోవద్దు. రామస్య చరితం కృష్ణం కురు త్వం ఋషి సత్తమా. రాముడి యొక్క చరిత్ర మొత్తం రాయమన్నాడు. ఏకా మూర్తి త్రయో దేవా రుద్ర విష్ణు పితామహ. ఒకే వస్తువు 3 రూపాలు, ఒకటే మూర్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అభేదం చెప్పారు. అంటే మహావిష్ణు సంకల్పమే బ్రహ్మ సంకల్పం. ఈ వచ్చిన కవితాధారతో ధర్మాత్ముడైన పురుషోత్తముడైన రాముడి యొక్క చరిత్రను నువ్వు తనివి తీరా వర్ణించు. నారదుడి వలన విన్నటువంటి రామచరిత్రను రాయటానికి ఇప్పుడు సమయం వచ్చింది. అందులో ఇప్పుడు చూడండి, సంజయుడికి యుద్ధమంతా చూడటానికి ఎలా విలేకరులకు అనుమతి ఇచ్చినట్టుగా ఉందో, ఆ చరిత్రలో రహస్య సన్నివేశాలు, బయటకు కనబడే సంగతులు, రాముడి ప్రవర్తన, రాక్షసుల విక్రమాలు, సీతాదేవి యొక్క ప్రవర్తన అతి రహస్యమైన ప్రకాశమైన అంతా నీకు విశదమవుతుంది. నీ నోటి నుండి ఈ కావ్యంలో ఏదొస్తే అదే సత్యం అవుతుంది. శ్లోకబద్ధంగా మనోహరంగా రామాయణాన్ని రచించమని ఎంతవరకు ఈ పర్వతాలు నదులు యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణీ కథ లోకే ప్రచరిష్యతి. సకల చరాచర స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు రాసిన రామాయణం ఉంటుందంట. ఇవాళ మనం 7 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొన్న పత్రిక రేపటికి వేస్ట్, చెత్త పత్రిక కింద చెత్తలో పడేస్తున్నాం మనం. అంటే మరి ఈ పుస్తకం ఎన్ని వేల సంవత్సరాల నాటిది, ఈ కథ ఎప్పటిది ఏమండి? కాబట్టి ఇక్కడ మనం బాగా అంతకాలం నువ్వు రాసిన రామాయణం ఈ లోకంలో ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు నా లోకంలో ఉంటావు. బ్రహ్మ కల్పాంతరం కూడా బ్రహ్మతో వాల్మీకి మోక్షం అనుగ్రహించాడు. కాబట్టి ఈ శ్లోకం కరుణరసం పొంగిపొరలగా ఆ శ్లోకం వచ్చిందని కీర్తించబడింది. కాబట్టి అనుష్ఠుపు శ్లోకాలతోనే 24,000 శ్లోకాలు రచించారు. రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసస్య వధ నిశామయద్వం. దీనికి ఏం పేర్లు పెట్టాలి చాలా చర్చ.
6 కాండలతో కూడి రావణవధ వరకే నారదుడి వల్ల తను విన్నాడు. అప్పుడు తను రచించింది అక్కడ వరకే. తర్వాత తన అనుభవమే ఉత్తరకాండగా రాశారు. అందుకే సంప్రదాయజ్ఞులు ఉత్తరకాండను ప్రామాణికంగా తీసుకోకుండా కిలగ్రంథంగా భారతానికి హరివంశం ఎలాగో అలా తీసుకుంటాం. ఇక తరువాత కథలో ఈ వాల్మీకి ఆశ్రమంలో వదలటం, కుశలవులు పుట్టడం, కుశలవుల దగ్గర కూడా కుశుడెవరు లవుడెవరు, అసలు ఒక పిల్లాడే 2 పిల్లల, వాల్మీకి దర్భలను పట్టుకుని 2 పిల్లలు పుట్టారనగానే దర్భలను మధ్యకి ఖండిస్తే అగ్రభాగములు ఉన్న వాటిని కుశములు అంటాము, కింద భాగాలు లవములు అంటాం. ఏ శిశువు దగ్గర అగ్రభాగములు పెట్టారో వాడిని కుశుడు, బాగా అగ్రభాగం లేని భాగాలు పెట్టిన వాడిని లవుడు అని పిలవటం, వాళ్ళిద్దరూ పెరగటం, వాళ్ళకి వాల్మీకి రామాయణాన్ని నేర్పటం. ఇదంతా ఒక్కరోజు కాదండి. భారతం నన్నయ్య గారు 11వ శతాబ్దం మొదలుపెట్టాడు. ఆయన పోయిన కవిత్రయమే 200 ఏళ్ళు పట్టింది. 100 సంవత్సరాలకు కానీ నన్నయ్య తర్వాత తిక్కన గారు రాలా, తిక్కన గారు వచ్చిన తర్వాత ఎర్రాపెరగడ రాలా. వీళ్ళ ముగ్గురు కలిసి పూర్తి చేయడానికి ఎంత పట్టింది? ఆంధ్ర భారతానికే నేను ఈ మాట అంటుంటే ఇది ఎప్పుడు రాశారు, ఎంతకాలం ఉన్నది, ఇదంతా కూడా వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో మనకు స్పష్టంగా ఉంది. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు, శత్రుఘ్నుడు అక్కడ లవణాసురుడు చంపటం, అక్కడే ఆయన ఉండటం, ఈ పిల్లల పాటలు వినటం, ఈయన రాముడు అశ్వమేధ యాగం చేద్దాం అనుకోవటం, దానికి వాల్మీకి రావటం, ఈ పిల్లల్ని తీసుకురావటం, తీసుకొచ్చి ఈ పిల్లలతో అశ్వమేధ యాగంలో కల్చరల్ ప్రోగ్రామ్ ఈ యొక్క రామాయణ కథాగానం పెట్టించారు. నా శిష్యా ప్రవేత్ వృష్టౌ యువాంగత్వా సమాహితౌ. ఏం చెప్పాడు ఆయన? చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి అక్కడ ఒక విడిదిలో ఉన్నారు. రామమూర్తి భవనం దగ్గర యజ్ఞకర్మ జరిగే చోట ఋత్విక్కుల సమీపంలో మీరు చదివిన రామాయణ కావ్యాన్ని గానం చేయండి. మనం ఇప్పుడు ప్రింట్ చేసి మార్కెట్లోకి అమ్మి చదవమంటున్నాం. పూర్వకాలం ప్రచారం చేసి 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 అది నచ్చిందంటేనే అది పుస్తకంగా తెచ్చేవాడు, లేకపోతే దాన్ని అవతల పడేసేవాడు. అలా ఆయన ఎక్కడ పడితే అక్కడ వినిపించాడండి. యజ్ఞకర్మ ప్రసంగాలలో ఋషుల మధ్యలో రామచంద్రుడు తాను చరిత్ర వినాలని ఆహ్వానిస్తే మీరు వెళ్ళి ఆయన దగ్గర కూడా పాడండి. ఆ రామచంద్రుడికి వీళ్ళిద్దరూ కుశలవులు అన్న విషయం తెలియదు. దివసే 20 సర్గా గేయా మధురయా గిరా, దానికి నియమం పెట్టాడు. ఏ రోజైనా శృత్యర్థ గంభీర్యంగా రోజుకి 20 సర్గలు గానం చెయ్యాలి. డబ్బులు తీసుకోకూడదు, ఏమాత్రం ధనలోభాది గుణాలు ఉండకూడదు. కందమూల ఫలాలే రామాయణం మీరు పారాయణ చేసినంత వరకు ఉండాలి. ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఆశ్రమవాసులం నాకు అక్కర్లేదని చెప్పండి. మీరు ఎవరు ఏమిటని అడిగితే వాల్మీకి మహర్షి వారి శిష్యులు అని చెప్పండి. మీకు నేను చెప్పిన కథ ఎంతవరకు? పట్టాభిషేకం వరకే. ఉత్తరకాండ కథ ఇంకా కావాలని కోరితే కదా వచ్చింది. అది తెలిస్తే కుశలవులు ఎవరో రాముడు ఎవరో అంతా తెలిసిపోతుంది. కాబట్టి చూద్దామా ఒక నిమిషం. చిన్న కొద్దిసేపు చూద్దామంటే చూద్దాం, లేదంటే ఇక ఒక 10 నిమిషాలు ఉంది సమయం మనకి. అలాగా అంటే కంటిన్యూ చేయమంటే ఇలా చేసేనా? ఇలా ఆ రామాయణాన్ని ఆ కుశలవుల చేత చక్కగా గానం చేయిస్తే రోజుకి 20 సర్గలండి. నారచీరలు కట్టుకుని వాళ్ళు పారాయణ చేశారని చెబుతున్నారు. ఏది ఇచ్చినా తీసుకోలేదట. ఓసారి కుశలవులకి 18,000 బంగారు నాణ్యాలు ఇవ్వమన్నట రాముడు లక్ష్మణుడితో. వాళ్ళు మాకు బంగారాలతో పనే ఉందండి, మేము అడవుల్లో ఉండేవాళ్ళం,
మాకెందుకు అని అన్నారట. వాల్మీకి భగవాన్ కర్త సంప్రాప్తో యజ్ఞ సంవిధం ఏన ఇదం చరితం తుభ్యం అశేషం సంప్రదర్శితం. పరమ పూజ్యుడైన వాల్మీకి మహర్షి వారి శిష్యులం మేము. మాకు ఈ వాల్మీకి ప్రచేతసుడనే పేరు, 24,000 శ్లోకాలు, 100 ఉపాఖ్యానాలు, 500 సర్గలు. ఏమండి, అద్య ప్రభృతి వైరాజన్ పంచసర్గ శతాని చ కాండాని షట్టు కృతాని అత్ర స ఉత్తరాణి మహాత్మనా. తర్వాత ఉత్తరకాండతో కలిపి వాల్మీకి రామాయణం రచించారు. ఇందులో మీ చరిత్ర అంతా స్పష్టంగా చూపించబడింది. ఇలా రామచంద్రమూర్తి సమక్షంలో కుశలవుల చేత కూడా ఇది పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం. ప్రవచనం చెప్పడానికి, పాఠం చెప్పడానికి, పాడటానికి గానమందు మాధుర్యం అంటే తంత్రి నాడీ ద్వారా వచ్చిన అన్ని విధాలా కూడా ఇందులో శృంగార హాస్య కరుణ రౌద్ర భయానక వీర బీభత్స ఇలాంటి అద్భుతమైన రసాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటిది. ఇలాంటి ఈ రామాయణాన్ని చక్కగానండి పాడేవాడు ఉరః కంఠ శిరశ్చైతి అంటే వక్షస్థలం, కంఠం, శిరస్థానంలో మంద్ర మధ్య తార స్థాయిల్ని బట్టి చక్కగా ప్రవచనం చేశారట. వర్ణించదగిన సర్వవస్తు సామగ్రిని కవీశ్వరులకు అందించేటువంటి గ్రంథం రామాయణం అండి. ఈ వేళకి కూడా రామాయణం లేకపోతే కవులకు ఆధారం లేదు. ఎందుకంటే కిష్కింధకాండలో పంపానదీ తీరంలో వర్ణన కావచ్చు, అనేక పర్యాయాలు అనేక చోట్ల మనం ఈ గ్రంథంలో ఎన్నో కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి గ్రంథం వినటంతో ఆయుర్వృద్ధినిస్తుంది, పుష్టిని కలిగిస్తుంది. సర్వశ్రుతుల యొక్క శృతుల యొక్క మనస్సును హరిస్తుంది. అంటే వేద విభాగానికి మనస్థానీయమైన ఉపనిషత్తుల యొక్క మర్మం కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. సమస్త ప్రజాశ్రవణ మనోహరమని దీనిలో భావన. కాబట్టి నాయన మీ ఇద్దరు చాలా అద్భుతంగా గానం రామాయణ ప్రవచనం చేయబడిందని రాముడు వాళ్ళకి రత్నమయమైన దివ్యాసనం మీద వాళ్ళని కూర్చున్నవాడై భరత శత్రుఘ్నులను పిలిచి ఈ గానం మీరు కూడా తప్పకుండా వినమన్నాడు. తౌచా అపి మధురం. ఇలా చిత్రమైన విచిత్రమైన అర్థాలు పదాలతో కూడిన ఆ రామాయణాన్ని వాళ్ళు చక్కగా గానం చేశారు. ఆ కథ ప్రారంభం చేశారు. ఇక్ష్వాకూణామిదంతేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం. సమస్తమైన భూమి యందు వైవస్వత మనువు దగ్గర నుండి జయంతో శోభిల్లే మహారాజుల వంశంలో సగరుడనే చక్రవర్తి పుట్టాడు. ఆ సగరుడి కుమారులు 60,000 మంది సాగరులు. దాన్ని వాళ్ళ చేత తవ్వబడటం చేత సముద్రం అనే పేరు వచ్చింది. ఇక్ష్వాకు రాజుల యొక్క వంశ విషయంగా ఈ రామాయణం వాల్మీకి మహర్షి చేత రాయబడింది. అదే మేము గానం చేస్తున్నాం అంటూ రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్. కోసల దేశం సర్వసంపదలతో శోభిస్తూ ప్రకాశిస్తున్నటువంటి అయోధ్యను రాజధానిగా ఇక్ష్వాకు వంశ సంభూతుడైన దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. దశరథ, ఏ మహారాజు యొక్క విజయ రథం 10 దిక్కుల యందు అమోఘంగా నడుస్తుందో ఆయన దశరథుడు. వచ్చేవాడు ప్రతినాయకుడు దశకంఠుడు, దశగ్రీవుడు, దశ శిరసుడు. వాడు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడని, ఆ రాజుకి 8 మంది మంత్రులున్నారని, ఆ మంత్రులు వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సురాష్ట్రుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు. ఇందులో సుమంత్రుడికి అంతఃపురంలోకి వెళ్ళే చొరవ కూడా ఉందని, ఇంత చేస్తున్న ఆ రాజుకు సంతానం లేకపోవటం బాధించి సంతానానికి గాను కావలసిన పుత్రకామేష్టి చేయాలంటే ఆ పుత్రకామేష్టి చేయటానికి అవరోధమైనటువంటి ఆయనకి శ్రవణ కుమారుడి శాపం బ్రహ్మత్యాపాతకం ఉంది కాబట్టి బ్రహ్మత్య దోషం అది పోగొట్టుకోవటానికి అశ్వమేధ యాగం చేద్దామని సంకల్పించి ఈ యాగం చేయాలి అంటే ఋష్యశృంగుడు అనేవాడు రావాలి. శృంగగిరి ఇప్పటికి కూడా ఋష్యశృంగుడు అక్కడ తపమాచరించిన ప్రదేశం అది. ఆ ఋష్యశృంగుడు అక్కడ ఒక కప్ప, గర్భిణితో ఉన్న కప్ప ప్రసవిస్తుంటే పాము పడగ పట్టింది కాబట్టి ఇంత అద్వైతమైన తత్వం మరి ఇంకెక్కడ మన ఈ భూమి మీద దొరకదని శంకర భగవత్పాదుల వారు మొట్టమొదటి వారి పీఠాన్ని అక్కడ స్థాపించారు. ఇవాళకి కూడా ధార్మిక పరమైన అంశంలో అన్ని పీఠాల్లో శృంగేరి పీఠం జగజ్జేయమానంగా వెలుగొందుతూ ఉంది. అదిగో ఆ ఋష్యశృంగుల వారిని తీసుకురావటం, ఆయనతో కూర్చుని
అశ్వమేధయాగాన్ని చేయించడం, అశ్వమేధయాగం తర్వాత ఆయన పుత్రకామేష్టి చేయటం, పుత్రకామేష్టిలో కూడా ఈ లోపల దేవతలందరూ ఆ ఆవిర్భాగాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి కూడా రావటం. విష్ణుమూర్తి బ్రహ్మగారు వస్తే, ఏమయ్యా రావణాసురుడు అనేవాడికి నువ్వే వరాలు ఇచ్చావు, వాడి వల్ల మేము అనేక బాధలు పడుతున్నామంటే నేనే పెంచి పెద్ద చేసిన విషవృక్షాన్ని నా చేత నరకటం సాధ్యం కాదు, కాబట్టి విష్ణువు వస్తున్నాడు, కాబట్టి విష్ణువుతో మాట్లాడదామని ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి శంఖచక్ర గదాహస్తుడై వనమాల పీతాంబరధారి అయి నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి ఆ ఆవిర్భాగాల దగ్గరికి, ఆ యాగం దగ్గరికి వచ్చాట. వీళ్ళందరూ మొత్తుకుంటే నేనే నలుగురిగా మారి తత్ర విష్ణో పుత్రత్వం ఆగచ్చ కృత్వాత్మానం చతుర్విధం, నలుగురు పుత్రులుగా నేను పుట్టి రావణ్ణి సంహరిస్తానని చెప్పాడు. ఆ ప్రకారంగా ఆ హోమగుండంలో నుండి యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్రను దశరథ మహారాజుకి ఇచ్చాడు. ఇది సంతానకరమైన పాయసమయ్యా, నీ భార్యలకిచ్చి తినిపించు, వాళ్ళ యందు నువ్వు సంతానాన్ని పొందుతావని చెప్పాడు. దశరథ మహారాజు ఆ పాత్రను అందుకున్నాడు. ఆ పాయసం పొందినందుకు సంతోషపడ్డాడు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చ అవశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం. దీని మీద ఒక్కరోజు మనం చెప్పినా తరగని ఇందులో విశేషాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా 4 మాటల్లో మనవి చేస్తే మొత్తం పాయసం తీసుకొచ్చి వాస్తవానికి పట్టమహిషి అగ్రమయ ఆవిడ కాబట్టి కౌసల్యకే ఇవ్వాలి. అసలు దశరథ మహారాజుకు 350 మంది ఇంకెవరో అంతఃపుర స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ భార్యలు. వీటన్నిటికీ ప్రమాణాలు కాదు, ఇవన్నీ మనం చాలా నిదానంగా చర్చిస్తే తెలుసుకోవాల్సిన అంశాలు. కానీ వీళ్ళ ముగ్గురులో కౌసల్యకి ఆ పాయసాన్ని ఇవ్వాలి. అయితే కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా, ఆయనకి ఇవ్వబోతుంటే, కౌసల్యకి ఇవ్వబోతుంటే సుమిత్ర వచ్చిందట. తర్వాత భార్య కదా, అయితే సగం పాయసం కౌసల్యకి ఇచ్చేశాడు. ఇక పక్కనున్న సుమిత్రకి మరి ఈవిడికి ఇవ్వాలి కదా, సగం ఉంది కదా, ఆ సగంలో సగం సుమిత్రకి ఇచ్చాడు. అంటే 4వ వంతు భాగం వచ్చింది. ఆ తర్వాత కైకమ్మ వచ్చింది. ఆ కైకమ్మకి తన దగ్గర ఉన్న దాంట్లో సగం ఇచ్చాడు. అంటే 1/8, 1/8 అంత, పావు భాగంలో సగం వచ్చింది. మళ్ళీ కొంచెం మిగిలింది, ఆలోచించి మళ్ళా సుమిత్రకే ఇచ్చాడు. ఇది ఇలా ఒక చమత్కారం. అయితే అరభాగం రాముడు, పావు భాగం లక్ష్మణుడు, 1/8 భరత శత్రుఘ్నులు. ఇలా మనం చూడాలి. 1, 2 కౌసల్య తాగబోతున్న పాయసంలో నుండి తన తోటి పట్టమనిషి కాబట్టి సుమిత్రకి ఏ పాయసం అయితే ఇచ్చిందో ఆ పాయసం తాగింది, తను తాగేసింది, దాని ద్వారా పుట్టినవాడు లక్ష్మణుడు. అలాగే కైకమ్మకి కైక ఇద్దరే వస్తే ఆ మధ్యలో సుమిత్ర వచ్చినట్టుగా కౌసల్య కైక, ఈ కైకకిచ్చిన పాయస భాగంలో నుండి తను తీసి ఏ భాగాన్ని అయితే సుమిత్రకి ఇచ్చిందో ఆ భాగం నుండి శత్రుఘ్నుడు పుట్టాడని, ఇలా జీన్స్ ప్రకారం చూసినా కూడా రాముడిగా ఆవిర్భవించవలసిన పాయస భాగం నుండి పుట్టినవాడు లక్ష్మణుడు రామానుజుడై రామలక్ష్మణులుగా అయ్యారు. భరతుడిగా పుట్టవలసినటువంటి ఆ కైకమ్మ పాయస భాగంలో నుండి ఆవిర్భవించిన పాయస భాగంలో శత్రుఘ్నుడు పుట్టాడు. కాబట్టి భరత శత్రుఘ్నులు అనే పేరు ఇలా వచ్చింది. కానీ రామభరత లక్ష్మణ శత్రుఘ్నులు జ్యేష్ఠాతిక్రమణంలో మనకు ఉన్నారు. కాబట్టి ఇలా పాయసాన్ని ఆయన విభాగం చేసి వాళ్ళకి ఇవ్వటం. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. ఈ ఒక్క మాట చెప్పి మన ప్రవచనాన్ని ముగిద్దాం. ఎందుకంటే ఈరోజు రాముడి జననం వరకన్నా చెబితే ఇక రాముడు పుట్టిన తర్వాత అన్నీ రాముడే చూడాలి. కాబట్టి మనకి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ అన్నారు. అంటే ఇక్కడ కాళిదాసు దీనిలో పద్మపురాణం చాలా ఉపన్యాసాలు ఉన్నాయి. ఇక్కడ మనం దశరథుడి చర్చ, దశరథుడు
ధర్మాత్ముడా కామాత్ముడా అనే విషయాలు కూడా దీనిలో మనకు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే స్వయంభువుడనే మనువు ద్వాదశాక్షర వాసుదేవ మంత్రాన్ని గోమతీ నదీ తీరంలో జపిస్తే నీకేం వరం కావాలని విష్ణువు ప్రసన్నుడే అడిగాడు. ఆయన ఏమన్నాడంటే 3 జన్మల్లో నాకు పుత్రుడిగా నువ్వు పుట్టాలి అని కోరాడు. అప్పుడు నారాయణుడు ఆయనకు 3 జన్మల్లో కుమారుడిగా పుట్టాడు. మొదటి జన్మలో ఆ మనువు రఘువంశంలో దశరథుడనే మహారాజుగా పుట్టాడు. రెండవ జన్మలో యదువంశంలో వసుదేవుడిగా పుట్టాడు. మూడవ దాంట్లో రాబోయే కలియుగం చివరి పాదంలో శంబళ అనే గ్రామంలో హరివ్రతుడనే పేరుతో బ్రాహ్మణుడుగా పుడతాడు. ఇది ఆయన కోరుకున్న 3 జన్మలు ఇలా ఉన్నది. ఆ యుగంలో ఈ హరివ్రతుడికి దేవప్రభ భార్యగా ఉంటుంది. ఇక్కడ దశరథుడికి కౌసల్య భార్య, రెండవ జన్మలో దేవకి భార్య. ఈ విధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో 3 జన్మల్లో పుత్రుడిగా పొందాడు అని చెప్పారు. ఆ తర్వాత వీటిని ఇక్కడ ఇంకొక చర్చ కూడా ఉందండి. శాంత అని అసలు దశరథ మహారాజుకు కూతురు కూడా ఉందా అన్న చర్చ. వాస్తవానికి కూతురే ఉంటే ఏదో సందర్భంలో వాళ్ళ చర్చలు రావాలి. అంగదేశపు రాజు రోమపాదుడు శాంత ఒక కుమార్తె. ఆ రోమపాదుడి దేశంలో కరువు కాటకాలు వస్తే 12 సంవత్సరాలు ఋష్యశృంగుడు అన్నవాడు వస్తేనే తప్ప, అలాంటి మహానుభావుడు అడుగు పెడితే తప్ప ఈ కరువు కాటకాలు పోవంటే అసలు ఆడవాళ్ల స్పృహే తెలవని ఋష్యశృంగుణ్ణి ఆ నాట్య స్త్రీలను తీసుకొచ్చి తన దేశాల్లో ఉండంగానే వర్షాలు పడంగా ఇటువంటి మహానుభావుడు ఎక్కడికి వెళ్ళకూడదని తన కుమార్తెను మహారాజు కుమార్తెను ఆ ఏమీ తెలియని ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేసి తన రాజ్యంలోనే ఉంచుకుని ప్రజల యోగక్షేమం కోసం కరువు కాటకాలు లేకుండా ఉంచుకున్నాడండి. ఇటువంటి ఘట్టం, అటువంటి ఋష్యశృంగ మహర్షి తపో వైభవం, ఆ బ్రహ్మనిష్ట జగత్ప్రసిద్ధమైంది. ఇప్పటికి కూడా మనం ఈ కర్ణాటక దేశంలో ఇందాక చెప్పాను కదా, శృంగగిరిగా మనకు అక్కడ ఋష్యశృంగేశ్వరుడు ఆలయం కూడా ఉందని చెబుతారు. శాంత ఋష్యశృంగుల్లో శంకరుడు అంతర్హితమైనట్టుగా ఉంటుందట. సరే, ఈ పాయస ప్రభావంతో గర్భవతులయ్యారు వాళ్ళు. ఆ సాక్షాత్తు ఎలా అంటే అద్భుతమైన తేజస్సుతో వెలిగారు. ఈ లోపల వీళ్లకు సేవలు చేయటానికి బ్రహ్మగారు జాంబవంతుడిగా, ఇంద్రుడు వాలిగా, సూర్యుడు సుగ్రీవుడిగా, నందీశ్వరుడు హనుమంతుడిగా, సమస్త దేవతలు తమ తమ అంశలతో ఎలుగుబంట్లుగా, కొండముచ్చులుగా, వానరులుగా పుట్టారు. ఇది ఇక్కడ చూడండి. ఈ యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సముచ్చయ తతశ్చ ద్వాదశే మాసే. 6 ఋతువులు గడిచాయి, 12 నెలలు గడిచాయి. అప్పుడు చూడండి ఇక్కడ శాస్త్రం ఏం చెబుతోందంటే, గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయద్ రామం దివ్యలక్షణ సంయుతం. విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్ష నవమి తిథి, పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్తు సహిత కర్కాటక లగ్నంలో 5 ప్రధాన గ్రహాలు ఉచ్ఛలో ఉండంగా గురుచంద్ర సంయోగంలో శ్రీరాముడు జన్మించాడు. జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. అంటే ఈ చైత్రమాస ఫలమేంటి, ఉత్తరాయణ ఫలమేమిటి, శుక్లపక్ష ఫలమేమిటి, నవమి తిథి ఫలమేమిటి, పునర్వసు నక్షత్ర ఫలితాలేమిటి? ముఖం వా ఏతదృతూనాం యద్వసంత. వసంత ఋతువులో పుట్టాడు. ఉత్తరాయణంలో పుడితే నరహ సదాచారపరో అచ్యుదారో ధీరశ్చ సౌమ్యాయన జాత జన్మ. సదాచారపరుడై ధీరుడై అతి శ్రేష్ఠుడవుతాడని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతేనండి, పగటి కాలంలో పుడితే తేజస్శాలి, తండ్రికి యశస్సుకు దీటైన వాడు అవుతాడు. కర్కాటక లగ్నంలో చాలా బహువిశిష్టమైందిగా చెప్పారు. 5 గ్రహాల ఉచ్చస్థితి వలన జ్యోతిష్శాస్త్రం ప్రకారం రామచంద్రుడికి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పారు. ఇలా ఇవన్నీ చూసి నామకరణం చేయాల్సి వచ్చింది. వశిష్ఠుల వారే పేర్లు పెట్టారు. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణ ఇది శత్రుఘ్నం అపరందద
వశిష్ఠ పరమప్రీతో నామాని కురుతే తథా. జ్యేష్ఠపుత్రుడికి శ్రీరామ అని పేరు పెట్టారండి. ఎందుకు? శ్రియ కమలవాసిన్య రమణోయమిదాహరి, లక్ష్మి రమించే స్థానం గనక శ్రీరామ అని పరమాత్మకు నామం పెట్టారు. ఇదే విష్ణు సహస్రనామం, ఇది సహస్రనామాలకు సమానమైంది. దీన్ని స్మరిస్తే ముక్తి కలుగుతుంది. శ్రీరాముడి తర్వాత కైకేయి కొడుకుని కన్నది భరతుడు. భక్తి భారమును భరించేవాడు కనుక భరతుడు అన్నారు. రాముడు అరణ్యవాస ప్రయాణ సమయంలో రాజ్యభారాన్ని మోసాడు కూడా. శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో పుడితే భరతుడు పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. 12 గంటల వ్యవధి భరతుడికి రాముడికి. నక్షత్రం మారలేదు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు సుమిత్రకి ఆశ్లేష నక్షత్రంలో 2 కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడికి లక్ష్మణుడని, చిన్న కుమారుడికి శత్రుఘ్నుడని పేరు పెట్టారు. వాళ్ళు శుభలక్షణాలు కలిగిన వాడు సుమిత్ర పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు శత్రుఘ్నుడు, శత్రువులను జయించువాడు. అంటే వశిష్ఠ మహర్షి వారు పరమాత్మ యొక్క 4 రూపాలకు 4 నామాలు. విష్ణువే రాముడైతే, ఆదిశేషుడే లక్ష్మణుడైతే, శంఖమే భరతుడైతే, చక్రమే శత్రుఘ్నుడయ్యాడు. అందుకే రాముణ్ణి రామ సత్యపరాక్రమ, అదే భరతుణ్ణి భరతో భక్తిభరిత, అదే శత్రుఘ్నుణ్ణి లక్ష్మణ శుభలక్ష్మణ. లక్ష్మణుడు శుభలక్షణాలు కలవాడు. శత్రుఘ్న నిత్యశత్రుఘ్న అంటే కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించేవాడని ఇలా చెప్పారు. ఇటువంటి రామచంద్రమూర్తి వారు జన్మించి వారు చక్కగా యుక్త వయస్సు వచ్చే వయసు దాకా వచ్చి వారి వివాహ సంప్రదాయ కార్యక్రమాలను మాట్లాడుకునేటువంటి ఆలోచన సమయంలో విశ్వామిత్ర మహర్షి వారు రావడం జరుగుతుంది. ఈ రోజుకి మనం సమయం ఇప్పటికే, అంటే వాస్తవానికి అమ్మ 6 సర్గల్ని ఎక్కువసేపు కావాలన్న ఉద్దేశంతో 6:30 నుండి 8:30 వరకు పెట్టాం. పెద్దలు కొంచెం అంతసేపు కూర్చోవాలంటే కష్టం కావచ్చు, కానీ ఈ సప్తాహాన్ని రామాయణాన్ని వినేటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. కాబట్టి ఒక అరగంట అదనం అని మీరు అనుకోకుండా 6:30 నుండి సకాలంలో 8:30 వరకు మన ప్రవచనం గురుదేవుల అనుగ్రహంతో చక్కగా జరుగుతుందని, ఈ మిగతా కథాభాగంతో తరువాత కథను రేపటి రోజున అనుసంధానం చేస్తానని చెప్పుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాల్ దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో.